సభకు అధ్యక్ష వహించాల్సిందిగా డాక్టర్ రియా సార్ని వేడుకుంటున్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్. ఈ స్ఫూర్తిదాయకమైన పదాలతో ఈరోజు ఈ సమావేశాన్ని ఆరంభిద్దాం. తెలంగాణ నేల భూమి కోసం, ముక్తి కోసం, నేల తల్లి విముక్తి కోసం అసమానమైన త్యాగాలు చేసిన నేల. ప్రాచీన చరిత్రలో నాగానిక నుంచి మొదలుకుంటే ఆధునిక కాలంలో తెలంగాణ పోరాటంలో అనేక త్యాగాలు చేసిన మాతృస్వామిక వ్యవస్థకి నిలమైన నేల. ఈ నేల పోరాట చరిత్ర ప్రపంచ పోరాట చరిత్రలకు ఉత్తేజాన్ని ఇచ్చే చరిత్ర. ఈ నేల తనకంటూ ఒక సుపరిపాలన ఉండాలని, తనకంటూ ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన కొనసాగాలనే ఉద్దేశంతో ఒక మహత్తరమైన పోరాటాన్ని నిర్వహించి జయప్రదం చేసింది. ఆ కళల సాకారంగానే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం పోరాట యోధుల త్యాగఫలితంగా ఏర్పడిన రాష్ట్రం. ఆ పోరాట ఘట్టాన్ని పరిశోధించి ప్రత్యక్ష సాక్షిగా ఆ పోరాటంలో పాల్గొన్న మా తమ్ముడు, ప్రియతమైన విద్యార్థి నేతగా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకొని ఈరోజు ఈ కొత్త తరానికి సరికొత్త భాషలతో తెలంగాణ ఉద్యమకారుడిగా తనకున్న అనుభవాలని, విద్యార్థి నాయకుడిగా తనకున్న అనుభవాలను జోడించి ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాసించాడు. అదే తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచిలాగా, తెలంగాణ ఉద్యమానికి ఒక పరిచయ వేదికలాగా మనకు కనిపించే తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఆ తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం, ఆ తెలంగాణ ఉద్యమ చరిత్రను సభికులకు పరిచయం చేయడం కోసం యోధుల్ని, స్ఫూర్తిదాతల్ని, జ్ఞానానికి ఈరోజు ఛాంపియన్స్గా సమాజంలోకి పోతున్న గొప్ప వాళ్ళని పిలిచారు. లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్. అట్ లీస్ట్ సమ్ టైమ్స్ లైఫ్ షుడ్ బి జర్నీ ఇన్ బిట్వీన్ అచీవ్మెంట్ టు అచీవ్మెంట్. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. ఆ స్ఫూర్తితోటి ఈరోజు ఆ పుస్తక ఆవిష్కరణ కోసం మన మధ్య ఈ మట్టి బిడ్డగా తెలంగాణ మట్టి వాసన పరిమళాలని కొత్త తరానికి అందించే కోణంలో సోషల్ వెల్ఫేర్ అనే ఒక వ్యవస్థని, విద్యార్థులని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రపంచం అంతా తెలంగాణ వైపు, తెలంగాణ విద్యార్థుల వైపు మళ్ళించే దానిలో శంకరన్ తీసుకొచ్చిన కృషిని ముందు తీసుకోబోతున్న మన ప్రియతమైన ఒక జ్ఞాన సారథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని సగర్వంగా వేదిక వేదిక ప్రపంచంలోకి తీసుకొచ్చి ఈరోజు సోషల్ వెల్ఫేర్ వేదికగా తెలంగాణ విద్యార్థుల్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ప్రవీణ్ కుమార్ గారికి మరొకసారి వేదిక వైపు సాధారణంగా స్వాగతం చెప్తున్నాం. మిత్రులారా, ఇంకా మనకి ఇద్దరు అతిథులు రావాల్సి ఉంది. వారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి జేఏసీ కన్వీనర్గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు కొద్ది నిమిషాల్లో మనతో జాయిన్ అవుతారు. అట్లాగే సేవా తత్పరలో ప్రజల మధ్య జీవిస్తూ ఆదివాసీ గుడాల నుంచి సేవే మార్గంగా కొనసాగుతున్న మన సీతక్క గారు కూడా కొన్ని నిమిషాల్లో ఈ వేదిక మీదకి రాబోతున్నారు. Now I feel happy, I feel pleasure to invite the great succeeders of their career. ఇంతకుముందు నేను చెప్పాను, లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్. అట్లీస్ట్ సమ్ టైమ్స్ యూ షుడ్ బి జర్నీ ఇన్ బిట్వీన్ అచీవ్మెంట్ టు అచీవ్మెంట్. తెలంగాణలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మనకు అత్యున్నతమైన ర్యాంక్స్గా కనిపించేవి గ్రూప్ 1, గ్రూప్ 2. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్లో ప్రధానంగా గ్రూప్ 2 సర్వీస్లో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ గ్రూప్ 1 సర్వీస్. గ్రూప్ 2 సర్వీస్ ఎగ్జామ్లో సక్సెస్ అయిన మిత్రులు అనేక కృషి చేసి
వాళ్ళ మేధా సంపదకి ఒక ఫలితంగా గ్రూప్ 2లో సక్సెస్ అయ్యారు. వారిని నేను వేదిక మీదకి పిలుస్తున్నాను. అట్లాగే అతిథులు కూడా ఉన్నారు. వారిని పిలిచే ముందు అతిథుల్ని నేను ఈ పుస్తకం యొక్క కృషిలో అద్భుతంగా సహకరించి ఈ పుస్తకాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం కోసము వచ్చిన మిత్రులు ఉన్నారు. వాళ్ళను నేను బేసికల్గా వాళ్ళని మొట్టమొదటిసారిగా వేదిక మీదకి పిలిచి తర్వాత గ్రూప్ 2 సక్సీడర్స్ నేను పిలుస్తాను. ఇప్పుడు గంగా కృష్ణ ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయినారో వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. గంగా కృష్ణ గ్రూప్ 2 ఆఫీసర్. అట్లాగే మనకి నవీన్ సామల ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ DT and he is my student also. I welcome Naveen Samala. At the same time I am asking to come to the dais Anjaya, who is working as ASO. Anjaya గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వీరిని బ్యాడ్జెస్ అండ్ బొకేతో వేదిక మీదకి పిలవాల్సిందిగా కోరుతున్నాను. Now it is my turn to invite guests of this dais. ఓదెల రవికుమార్ బహుజన్ భారత్ IAS లీడ్ చేస్తున్నారు. వారిని నేను డాష్ మీద పిలుస్తున్నాను. అట్లాగే కాపిలా నరేష్ ఎడ్యుకేషన్ అడ్వైజర్. అట్లాగే వారు ఉపాధ్యాయులు వృత్తిరీత్యా అనేక మందికి వారు పరిచయము. వారిని నేను సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నవ్ ఐ ఇన్వైట్ అండ్ సంతోష్ కుమార్ ఫ్యాకల్టీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. వారిని వేదిక మీదకి పిలుస్తున్నాను. అట్లాగే మాస్క్ రమేష్ గారు OU స్కాలర్. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అట్లాగే నరసింహ వీరు ముడుగుల OU స్కాలర్. వారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. రమేష్ కీర్ల వీరు కాంటెంట్ రైటర్. ఈ పుస్తకానికి సంబంధించిన కృషిలో వారి భాగస్వామ్యం ఉంది. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే నౌ ఇట్ ఈస్ మై టర్న్ టు ఇన్వైట్ వశిష్ఠ భార్గవ్. ఈజ్ రైటర్ and activist and a very popular figure, particularly to introduce the language of English among the masses. I invite Mr. Vashish Bhargav to occupy his chair. Now I invite Prabhakar Choti, OU scholar. వారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. Now it is my turn to invite Afraz Hussain Azad from Mushirabad. వారిని కూడా వేదిక మీదకి నేను ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 2 టాపర్స్ మనతో జాయిన్ కాబోతున్నారు. అందులో నవీన్ సామల ఈజ్ విత్ ప్రజెన్స్ ఇక్కడ ఉన్నారు. గంగా కృష్ణ వర్గా ఉన్నారు. జాటోత్ రమేష్ గారు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్. అలాగే వీరబాబు, రామ్ ప్రసాద్, నిరంజన్, శివనందాచారి వీళ్ళందరూ కూడా మనతో జాయిన్ కాబోతున్నారు. అతిథులు వచ్చి వాళ్ళ సందేశాలు ఇస్తారు. మనకు మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాం ఏదైతుందో ఇది యాక్చువల్గా పుస్తకావిష్కరణ సభగా ఈ ప్రోగ్రాంను మనం గుర్తించాలి. జ్ఞానాన్ని ఒక పరిశోధకుడు తన శైలిలో, తన భాషలో ప్రజలకు పరిచయం చేయడం కోసము మనకు అత్యున్నత సాధనం ఏదైతుందో అది పుస్తకం. ఆ పుస్తకాన్ని రఘు దేపాక చాలా కష్టపడి రూపొందించాడు. ఆ పుస్తకావిష్కరణ కోసం ఈ సమావేశం ఉంది. అదే నేపథ్యంలో విజయం సాధించిన వాళ్ళే మనకి ఎప్పుడైనా మార్గదర్శకులు. We have to follow their footsteps because the young scholars are attending this program. So మీ వీళ్ళ ఉపన్యాసాలు మీరు వినే ప్రయత్నం చేయండి. దాని తర్వాత we can have interaction with them. ఇంకా గెస్ట్లు వచ్చి జాయిన్ అవుతారు. Now I invite anyone group 2 officer to address the gathering regarding their preparation and their success. Naveen, are you ready? Okay. First. Okay. Kindly, Sindhuja. I welcome Sindhuja, sub-registrar of Telangana government. Please come and occupy the chair. Now I invite Naveen. Naveen also my student. I am proudly say now he is officer. I have to salute him and to address the gathering. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు ముందున్న ఉద్యోగ మిత్రులకి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు కార్యకర్త అయిన రఘు దేపాకకి నా శుభాకాంక్షలు. అయితే షార్ట్గా చెప్పాలంటే ఈ పుస్తకం కేవలం మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం చదివే పుస్తకం కాదు. ఇది మన తరతరాల జీవితం. మన జీవితాన్ని ఎట్లా ప్రేమించుకుంటామో ఈ పుస్తకంలో అంశాలని ప్రేమించి తమ జీవితాల్ని తద్వారా తెలంగాణ
భవిష్యత్తుని తీర్చిదిద్దుతారని నేను నమ్ముతూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక మగాడి సక్సెస్ వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనుకోవడం మనం చరిత్రలో మామూలుగా చదువుతూ ఉంటాం. ఇక్కడ రఘుదేపాక గారి సక్సెస్ వెనుక కూడా సార్ వాళ్ళ మేడం ఉంది. ఎప్పుడు కూడా అన్న వద్దు అని అంటాడు. వాళ్ళ కష్టం ఏంటో మనకు తెలుసు కాబట్టి ఒక కుటుంబ సభ్యుడిగా ఈ స్టేజ్ పైకి పిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి లత దీపాక గారిని సగౌరవంగా కరతాల పనులతో స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓవర్ టు రియా సార్. Okay, now I invite Ganga Krishna, who is working as DT. వేదికను అలంకరించిన పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు, ఇతర మిత్రులు, రఘుదేపాక అందరి అండ్ ఇక్కడికి విచ్చేసిన ఆస్పిరెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ అందరికీ శుభోదయం. ఇక్కడ సభికుల్లో ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ లాగా కనిపిస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ ఆఫ్ మై వ్యూస్ అబౌట్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఐ ఫీల్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దెమ్. మీకు మనం కోచింగ్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఇట్ మే బీ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్స్ లైక్ విఆర్ఓ ఆర్ గ్రూప్ 4 ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్స్, అట్లాంటి ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంటామంటే కామన్గా ఏ కోచింగ్ సెంటర్ బాగుంది అనేది ఫస్ట్. ఇట్స్ జస్ట్ లైక్ ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ ఏ సిమిలారిటీస్ విత్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ విత్ జస్ట్ లైక్ ఏ మ్యారేజ్. మనం ఒక మ్యారేజ్ ప్రపోజల్, ఒక మ్యారేజ్ సెట్ చేయాలంటే ఏం చేస్తాం, డిఫరెంట్ ప్రపోజల్స్ మనం ఫస్ట్ సార్ట్ అవుట్ చేస్తాం. ఒక 10 ప్రపోజల్స్ ఉన్నాయనుకోండి, అవుట్ ఆఫ్ 10లో మనకు బెస్ట్ ఏమున్నాయి, సో మేబీ ఇన్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని ఆప్షన్స్ చూసుకున్న తర్వాత మనకు బెస్ట్ ఏదనిపిస్తుందో దానికోసం చూస్తాం. ఓకే, సో అయిన తర్వాత ఏం చేస్తామంటే మనకు ఈ ప్రపోజల్స్లో మనకు చాలామంది హెల్ప్ చేస్తుంటారు. మేబీ దట్ మేబీ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, లేకుంటే వేరే నుంచి సోర్సెస్ ఇస్తుంటారు మనకు. అంటే మన డెసిషన్ తీసుకునేది మనం అయినప్పటికీ కూడా, ఫైనలైజేషన్ డెసిషన్లో తీసుకుని మనం అయినప్పటికీ కూడా దానికి హెల్ప్ వాళ్ళు చేస్తుంటారు. ఒకసారి అది అయిపోయిన తర్వాత ఓకే, సో మన లైఫ్ లీడ్ చేయాలంటే, మ్యారిటల్ లైఫ్ లీడ్ చేయాలంటే కొన్ని ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కోఆర్డినేట్ బిట్వీన్ ద మ్యారేజ్ అండ్ ద కంప్లీట్ ఎగ్జామినేషన్. ఇట్ ఈస్ లిటిల్ టిపికల్. ఓకే, ఈ సీ బిఫోర్ మ్యారేజ్ అన్నీ చెప్తారు కానీ, ఎవరైనా సలహాలు ఇస్తారు కానీ, వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ఎగ్జామినేషన్, సో ఇక్కడ కూడా అంతే. ఏ కోచింగ్ సెంటర్ బాగుంది, ఏ బుక్స్ బాగున్నాయి, మనం ఎలా ప్రిపేర్ కావాలి, వాటికి అన్ని సంబంధించిన గైడెన్స్ ఇవ్వడానికి చాలామంది ఉంటారు. నేను యూట్యూబ్లో కూడా చూస్తుంటాను, మంచి మంచి ట్రిప్స్ కూడా చెప్తుంటారు, ఎలా ఫాలో కావాలి, మెమరీ ట్రిప్స్ కానీ అట్లాంటివి చెప్తుంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లేని అంటే అసలు ఎవరు ఫోకస్ చేయని పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో ఎలా హౌ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. మనం చూస్తుంటాం, మన ఫ్రెండ్స్లో కూడా చూస్తుంటాం, అందరూ బాగా ప్రిపేర్ అవుతారు కానీ కొంతమంది బాగా ప్రిపేర్ అయినా కానీ కొంచెం ఎగ్జామినేషన్లో సక్సెస్ కాలేకపోతుంటారు. ఎందుకంటే స్ట్రెస్ వల్ల అంటారు. So on this dais I am saying I could success because of my stress. Stress is not a bad word actually. Stress is a productive word actually. It's a productive experience actually. When it is productive, if you utilize in a very proper manner, stress అనేది మీరు ఒక ప్రాపర్ మేనర్లో యూజ్ చేసుకుంటే అది మనకు మన ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఇట్స్ జస్ట్ లైక్ యాడింగ్ ద సాల్ట్ టు అవర్ కర్రీస్. అది ఒక లెవెల్లో ఉంటేనే, స్ట్రెస్ అనేది ఒక లెవెల్లో ఉంటేనే దట్ ఈస్ ద గుడ్. స్ట్రెస్ను ఓవర్ అయినా లేకపోతే అసలు స్ట్రెస్ లేకపోయినా మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మనకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం జనరల్గా ఏం చేస్తుంటాం, ఎగ్జామినేషన్స్ అంటే డిగ్రీ ఎగ్జామినేషన్స్ అంటే 1 వీక్ బ్యాటింగ్ చేస్తుంటాం. లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ ముందే ఏదైనా మనం ప్రిపేర్ అవుతుంటాం. అదే సెమిస్టర్ ఫస్ట్ డే ఉందనుకోండి, సెమిస్టర్ ఫస్ట్ డేలో మనకు గంట సేపు చదివితే ఒక క్వశ్చన్ కూడా సరిగ్గా ఎక్కదు. కానీ ఎగ్జామ్ వారం రోజుల ముందు అనుకోండి, గంటలో 4 క్వశ్చన్లు చదవగలుగుతాం.
సేమ్ పర్సన్కు అంత కెపాసిటీ ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్. కొంచెం స్ట్రెస్ మనం మేనేజ్ చేసుకోగలుగుతుంటే స్ట్రెస్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకొని మనం దాన్ని ప్రొడక్టివ్ వేలో కన్వర్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ సో ఎస్పెషల్గా మనం ఏం అబ్జర్వ్ చేస్తుంటామంటే ఎగ్జామినేషన్ చాలా లాంగ్ ఉందనుకోండి, 1 year ఉందనుకోండి, ఇంకా అప్పుడు మనకు నార్మల్గా ఏంటంటే వీఆర్ నాట్ ఫీలింగ్ సో మచ్ స్ట్రెస్, చాలా దూరం ఉంది కదా అనిపిస్తుంది. అప్పుడు మనంతకు మనం ట్రై టు ఇంక్రీజ్ అవర్ స్ట్రెస్ లెవెల్స్. మనకంత స్ట్రెస్ పెంచుకుంటే, కొంత స్ట్రెస్ పెంచుకుంటే, లిటిల్ స్ట్రెస్ పెంచుకుంటే మనకు కొంచెం ఆ భయం ఉండి కొంత ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం అనేది నా ఒపీనియన్. అండ్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చే కొద్దిగా ఏమవుతుందంటే బై డిఫాల్ట్ స్ట్రెస్ పెరుగుతుంది. సో అప్పుడు మనం స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఎస్పెషల్లీ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్లో స్ట్రెస్ కంట్రోల్ లేకుంటే మనం అంత సరిగ్గా పర్ఫామ్ చేయలేము. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూను మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే మేబీ ఆస్పిరెంట్స్కి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం మీద షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒకరొకరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది. ఒకరేమో ఏ టైంలో చదివితే బాగుంటుంది అనేది, అట్లాంటి వాటికి ఒక స్టాండర్డ్ రూల్ అంటూ ఏం లేదండి. మనకు ఏ టైంలో మన మైండ్ బాగా రిసీవ్ చేసుకోగలుగుతుందో ఆ టైంలో చదవండి. కొంతమంది ఎర్లీ మార్నింగ్ చేసి చదువుతుంటారు, సో ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. మన మామూలుగా యూట్యూబ్లో చూసినప్పుడు చెప్తుంటారు ఒక స్టాండర్డ్ ఇదే పర్ఫెక్ట్ అని చెప్తుంటారు. అందరికీ ఏ రూల్ కూడా అందరికీ ఒకలాగా పర్ఫెక్ట్గా ఉండదు. మనకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని ఫాలో అవ్వండి. మీరు చిన్నప్పటి నుంచి మీరు ఏదైతే సూట్ అనిపిస్తుందో, కొంతమందికి లేట్ నైట్ చదువుతుంటారు, నిశాచర జీవులు అంటాం కదా, లేట్ నైట్ అందరు పడుకున్నాక మనం హాస్టల్లో చూస్తుంటాం, కొన్ని రూమ్లలో లైట్లు వెలుగుతూనే ఉంటాయి మిడ్ నైట్. సో వాళ్ళకి ఆ టైంలో ఓకే మంచి మైండ్ రిసీవ్ చేస్తుందంటే ఆ టైంలో చదువుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock చదువుతుంటారు, 4 to 6, దట్స్ ఆల్సో గుడ్. ఏ టైంలో అయితే మైండ్ బాగా రిసీవ్ చేసుకుంటుందో అదే బెస్ట్ టైం ఫర్ అస్. సో అది మీకు అబ్జర్వ్ చేసుకోండి. ఇది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. సో ఆ విషయంలో మనకు టైమింగ్స్ అనేది దట్స్ ఓకే. అండ్ రిగార్డింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టిప్స్ అంటే మీకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు, మీరు లేదంటే ఓరియంటేషన్ క్లాసులు ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళండి, మోటివేషన్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మీ పీర్ గ్రూప్ని కూడా మంచిగా ఉండేట్టు మెయింటైన్ చేసుకోండి. కొంచెం డిమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇంక ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా, అసలు రావు, వచ్చినా మనకు వస్తుందా, చాలా 7 లక్షల. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ తీసుకోండి, అబౌట్ 7 lakhs, మోర్ దెన్ 7 lakhs అప్లికెంట్స్ ఉన్నారు, హార్డ్లీ 1000 పోస్టులు ఉన్నాయి. సో ఒక పోస్ట్కి మన రఫ్లో చూసుకుంటే 700+ కాంపిటీషన్. సో ఒక పోస్ట్కి 700 ఉన్నారు, మనకు వస్తుందా అది, అట్లా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదండి. సో మనకు కావాల్సింది ఒక పోస్ట్, 1000 పోస్టులు ఉన్నాయి అక్కడ. సో అట్లా మీరు పాజిటివ్గా తీసుకోండి. సో కీప్ యువర్ పాజిటివ్ లెవెల్స్ ఆల్వేస్ ఆన్. సో అట్లా మనం పాజిటివ్గా తీసుకుంటే ఖచ్చితంగా విన్ కావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది అంత హెవీ టాస్క్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ట్రై టు హార్డ్. I welcome our beloved Professor Madan Ram Garu onto the dais. First I express thanks to Ganga Krishna, who is working as DT, for his inspirational words to the students. Friends, here is a ancient Greek proverb I want to quote. You cannot step in a river twice, because river is a flow. It always passes with its natural speed. Time is also very precious to us. I know the importance of our guests, because even though they are having their hectic schedule, they have given their valuable time to spend with us. అందుకోసము దయచేసి వక్తల్ని కొంచెం తక్కువ టైం తీసుకోవాల్సిన కోరుతున్నాను. మన ముఖ్య అతిథులు మాట్లాడే ముందు ఐ ఇన్వైట్ టి సింధూజా, హూ ఈజ్ వర్కింగ్ యాజ్ సబ్ రిజిస్టర్, అట్లాగే రాంబాబు గారిని కూడా డయాస్ మీదకి వచ్చి తమ పాటతో అలరించాల్సిన కోరుతున్నాను. ఐ ఇన్వైట్ సింధూజా టు అడ్రస్ ది గ్యాదరింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అకేషన్లో నాకు గ్రేట్ హానర్ ఏంటి అని అంటే, నా లైఫ్లో మోస్ట్ అడ్మైరింగ్ పర్సన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పక్కన కూర్చోవడం స్టేజ్లో, దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ సిచ్యువేషన్స్.
ఇంతకుముందు నేను లెక్చరర్గా వర్క్ చేశాను సార్ సొసైటీలో జేఎల్గా. సో అప్పుడు సార్ గురించి బాగా తెలుసు నాకు. సో అండ్ ఈ అకేషన్లో ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. అట్లీస్ట్ అంటే 2014 ఆ టైంలో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఒకటి Group 2 ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయింది వచ్చింది. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి సుమారు 5 years పట్టింది నాకు. సో ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణం చేయడానికి కావాల్సిందల్లా ఒకటి పేషెన్స్ ఒకటి అండ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్, హార్డ్ వర్క్, ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్ ఆల్సో. సో ఎప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి, ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలి యాజ్ అన్ ఆస్పిరెంట్. అండ్ ఫస్ట్ పేషెన్స్ అని ఎందుకు అన్నాను అని అంటే నోటిఫికేషన్స్ అనేవి స్టేట్ సర్వీసెస్ డిఫరెంట్, సెంట్రల్ సర్వీసెస్ డిఫరెంట్. స్టేట్ సర్వీసెస్లో నోటిఫికేషన్స్ రావడమే కొంత లేట్ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కోసం వెయిట్ చేయాలి. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వచ్చు, లేకపోతే జరగవచ్చు. ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్స్ రావడానికి వెయిట్ చేయాలి. రిజల్ట్స్ రావచ్చు, మళ్ళీ ఏదైనా కోర్ట్ కేసెస్ ఉండొచ్చు. సో ఇలా ప్రతి స్టేజ్లో ఎవ్రీ స్టేజ్లో వెయిటింగ్ ఉంటుంది. అండ్ వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ స్టేజ్లో మళ్ళీ ఆగిపోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఫైనల్గా ఓకే రిజల్ట్స్ వచ్చాయి, రిటర్న్ రిజల్ట్స్ అంటే మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వ్యూ అయిన తర్వాత మనం క్లియర్ చేస్తామా లేదా అది ఒక కన్ఫ్యూజన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మనం పేషెన్స్ లెవెల్స్ పెంచుకుంటూనే వెళ్ళాలి. మనం నోటిఫికేషన్స్ రావట్లేదని హర్ట్ అయ్యో లేకపోతే సిస్టమ్ని బ్లేమ్ చేస్తూ మనం బుక్స్ పక్కన పడేస్తే నష్టపోయేది ఎవరో కాదు, మనం మాత్రమే. అల్టిమేట్గా గవర్నమెంట్ బాగుంటుంది, టీఎస్పీఎస్సీ బాగుంటుంది, ఎవరైనా ఓకే, బట్ అల్టిమేట్గా ఆస్పిరెంట్ నష్టపోతారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కన్సిస్టెంట్ ప్రిపరేషన్లో అందరూ ప్రిపేర్ అవుతారు. స్టేట్లో డిగ్రీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్స్ ఆస్పిరెంట్సే ఉంటారు. ప్రతి ఒక్కరూ Group 2 ప్రిపేర్ అవుతున్నాను, Group 1 ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తారు. అది ప్యాషన్ కావచ్చు, లేకపోతే ఏదో నార్మల్గా చెప్తూ ఉండొచ్చు. కాకపోతే కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అని ఎందుకు అన్నాను అని అంటే ఇవాళ ఏదో 10 hours చదివి రేపు ఏదో 1 hour చదివి అట్లా బ్రేక్ ఇస్తూ ఏదో చదివామా అనే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సీరియస్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువ ఉంటారు. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. నేను సీరియస్ క్యాండిడేటా, నేను ఏదో నామినల్గా చదువుతున్నానా, లేకపోతే నిజంగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నానా, అది ఎప్పుడు మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే హార్డ్ వర్క్ ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్. ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎగ్జామినర్ ఏ కంటెంట్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ చూసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్లో ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రజెంటేషన్ మీరు ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలో బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారా, టైంని సరిగ్గా మీరు మెయింటైన్ చేస్తున్నారా, ఎగ్జామ్ని వితిన్ స్టిపులేటెడ్ టైం కంప్లీట్ చేయగలుగుతున్నారా, లేకపోతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు టైం సరిపోలేదు, ఇట్లాంటివన్నీ సిల్లీ రీజన్స్. తర్వాత మీరు చెప్పుకోవడానికి తప్ప ఎవరికి చెప్పుకున్నా అది యూజ్ ఉండదు. సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. సో ఇంటర్వ్యూ కూడా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని రకాలుగా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. దానికి కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టైంలో మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, బాగుంటుంది. అండ్ నేను రియాజ్ సార్ ప్యానెల్ అటెండ్ అయ్యాను. మాక్ ఇంటర్వ్యూ చాలా హెల్ప్ఫుల్ అయింది. అది కూడా ఒకటి సర్ప్రైజింగ్ విషయం. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రియాజ్ సార్ని చూసి కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో రఘు దీపాక గారితో నాకు ఇండైరెక్ట్గా ఫస్ట్ పరిచయం ఎప్పుడు అని అంటే నా ప్రిపరేషన్ టైంలో ఒక 10 days బ్యాక్ నేను యాక్చువల్గా ఇంట్లో ప్రిపేర్ అయ్యాను. అంతకుముందు ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ అదంతా అయింది. 10 days బ్యాక్ అసలు నా ప్రిపరేషన్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందామని నార్మల్గా అశోక్ నగర్లో ఒక బుక్ స్టాల్కి వెళ్ళి చూశాను. ఆ రఘు దీపాకర్ గారిది Group 4కి పేపర్ 4కి సంబంధించి ఒకటి మోడల్ పేపర్స్ వచ్చాయి. ఒకసారి చూద్దాం, అప్పటివరకు నాకు ఆథర్ తెలీదు, జస్ట్ బుక్ చూద్దాం, మోడల్ పేపర్స్ చేద్దాము, నాకు 4th పేపర్లో ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను చూసుకుంటే 50% కంటే ఎక్కువ చేయలేకపోయాను. సో అప్పుడు నాకు అర్థమైంది ప్రిపరేషన్ స్టాండర్డ్స్ నాకు ఏ లెవెల్లో ఉన్నాయి. సో నేను చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అని ఆ విషయం నాకు అర్థమైంది. సో అప్పుడు రఘు దీపాక గారి బిట్స్ నుంచి అంటే ఈగిలా కూడా క్వశ్చన్స్ అడుగుతారా అని చెప్పేసి ఆ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ 10 days కంప్లీట్గా ఆ ఓరియంటేషన్తోనే చదివాను. సో గ్రూప్ పేపర్ 4లో నాకు మంచి స్కోర్ రావడానికి కారణం
మా బుక్. సో ఇప్పుడు రఘుదేవక గారు ఇంకో బుక్ 4th పేపర్కి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు అనే విషయం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఆ విషయం తెలిసి. అండ్ అది ఖచ్చితంగా మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా మనల్ని కార్యోన్ముఖులు చేసిన ప్రధాన ఆయుధము పాట. అందుకోసం మనల్ని మన ప్రధాన వక్తలు మాట్లాడే ముందు రాంబాబు గారిని ముందుగా ఇదొక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా రాగన్నకి, అదేవిధంగా స్టేజ్ మీద కూర్చున్నటువంటి ఉద్యమాల కొండ మా ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి, అందరి వాడే ఇది పొలిటికల్ స్పీచే కాదు, అందరి వాడే జనంలో జెండాను పట్టుకొని బతుకుల మార్పుకై బహుజన జెండా ఎత్తుకున్నటువంటి మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి, అదేవిధంగా మా చౌటి ప్రభాకర్ అన్న ఉస్మానియా స్కాలర్కి, మిగతా పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా మా కాపిల్ల నరేష్ అన్నకి. కాపిల్ల నరేష్ అని అంటారు అందరూ, కానీ నేను మాత్రం కాంపిటేటివ్ నరేష్ అన్నకి, వీళ్ళందరికీ మరొకసారి తెలంగాణ ఉద్యమ జైబీములు తెలుపుకుంటున్నాను. అయితే ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత నేను కరెక్టేనా ఈ ప్రోగ్రాంకి అనేటువంటి ఒక చిన్న డౌట్ వచ్చిందండి అక్కడ కూర్చున్న తర్వాత. కానీ ఒక 2 నిమిషాలు నా జీవితం కనుక చెప్తే, ఆగమైపోవద్దు రాంబాబు, నీకు ఆయుధం కావాలి చదువు, అమ్మ నాన్నకొక్క కొడుకు, గుంట జాగలేని ఒక్క బిడ్డవు, నిరుపేద గుండెల్లో ఒదిగి ఎదుగుతున్నాం, ఒక్కగానొక్క కొడుకు నువ్వు, నీ తల్లి పొద్దున్నే లేసి నిన్ను లేపి బువ్వ పెట్టుకుంటూ బుజ్జగించుకుంటూ కష్టాలు తీరేటి రోజెన్నడంటూ నిన్ను చూసి కళ్ళ కద్దుకుంటుంది మీ అయ్య రెక్కల కష్టము, మీ అయ్య రెక్కల కష్టపు గారెట్టి కన్నీటి చుక్కల త్యాగము, ఆ త్యాగాల కన్నీటి సంద్రంలో సాగేవో స్వచ్ఛపు సరయేరు కావాలి నువ్వు, ఆగమైపోవద్దు విద్యార్థులారా, ఆయుధం కావాలి చదువమ్మదారా. ఈ పాట నేను 10వ తరగతి ఎంటర్ అయినాక రాసుకున్నాను, ఫెయిల్ అయినప్పుడు రాసుకున్నటువంటి పాట. మేబీ ఇదే కావచ్చు, జ్ఞానం అనేటువంటి పదం ఇక్కడ కూర్చున్న తర్వాత అర్థమైంది. ఆ తర్వాత వచ్చినటువంటి పాటమ్మ పాట కూడా, అంటే నేను ఏమంటున్నా అంటే, బువ్వ తినిపించేటప్పుడు మన ఎదురుగా కూర్చున్నటువంటి తల్లిదండ్రుల కళలను మన గుండెల్లో పెట్టుకొని పట్నంకి వచ్చి చదువుకొని విజేతలుగా నిలబడ్డటువంటి వీళ్లకు, విజేతలుగా తయారవడం కోసం సిద్ధమవుతున్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పుకుంటా ఉన్న ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద. ఇంకొకటి ఏంటంటే, ఇక పాటమ్మ విషయానికి వస్తే ఒక 2 నిమిషాలు దాని గురించి చెప్తాను టైం ఉంటే కనుక. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, వాళ్ళు ఎదురు చూడకుండా బతకాలని మా ఎదలోన తెలుసుకున్నాము, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. అట్లా చదువు విలువ తెలుసుకొని ఫెయిల్ అయిన తర్వాత, ఇందాక ఒకసారి చెప్పిండు స్ట్రెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని. ఆ స్ట్రెస్లోనే ఈ పాటలన్నీ పుట్టినండి నిజంగా. ఆ స్ట్రెస్లోనే 10వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ కావడం, మళ్ళీ ఎక్కడ ఫెయిల్ కాకుండా ఎంఏ ఇంగ్లీష్ చేయడం, ఆ తర్వాత కొంత ఇంట్లో ఉన్నటువంటి బ్యారియర్స్ వల్ల మళ్ళీ జీవితాన్ని అట్లా కొనసాగించడం, ఇక్కడ దాకా వచ్చినటువంటి ఇది నా చరిత్ర. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత రగన్న రాసినటువంటి పుస్తకంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ బొమ్మ వేసినాడు. అది చూడగానే జనగలాల గర్జన జయశంకరు అమరహై,
ఎగిసే కరటపు సాగర స్వచ్ఛపు జలధారవయ్యాచార్య అమరహై. అంటే ఆ పిక్చర్ ఆ బొమ్మ వేసినంటేనే తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద ఎంత పట్టుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మరొకసారి మా నగనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అదేవిధంగా కృతజ్ఞతలు కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక అప్పుడప్పుడు ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. చిక్కడపల్లి లైబ్రరీకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, మా ఫ్రెండ్ సురేష్ అనేటువంటి వ్యక్తి కోసం అప్పుడప్పుడు వస్తాను. ఆ వస్తున్నటువంటి క్రమంలో అక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులందరినీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు అవన్నీ అబ్జర్వ్ చేస్తే కనుక ఈసారి మిస్ అయింది, నెక్స్ట్ టైం వస్తుందా, నెక్స్ట్ టైం మిస్ అయింది, ఆ తర్వాత వస్తుందా, అసలు ఏమైతుందిరా జీవితంలో అనేటువంటిది ఒక సమస్య అనేటువంటి ఒక ప్రశ్న అనేటువంటి మన అందరి లోపల ఉంటుంది. అది నా లోపల కూడా ఉండే యాక్చువల్గా. అయితే ఆ క్షణాన అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లు గజేచ్చరా. జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నేర్వరా. అంటే ఎన్ని అవకాశాలు పోయినా మనకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో నా కలం గలం మన విద్యార్థుల కోసం, నాలాంటి అన్నల కోసం, చెల్లెల కోసం, అక్కల కోసం ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ పాట రాసుకున్నా. ఈ పాట చాలా బాగుంటుందండి, మీకు ఎంతో కొంత యూస్ కూడా అవుతుంది. దాంట్లో ఒక లైన్ చాలా బాగా ఇష్టం నాకు. అంటే కదులుతున్నటువంటి చీమల దండును చూస్తే ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ చీమల దండు చూస్తే మన గ్రూప్ డిస్కషన్ గుర్తురాలనేటువంటి ఉద్దేశంతో దండుగా గదిలిన సీమల నడకను చూసి నేర్వాలి ఐకమత్యం, ఎదురెక్కిన సేపల ధైర్యం కలిసి పెంచరా ఆత్మస్థైర్యం. ఇట్లాంటి పదాలతోనే ఆ పాట రాసుకున్నా. కాబట్టి ఆ పాట కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది నా గొంతు ద్వారా, నా కలం ద్వారా. సో ఇంత మంచి ఆపర్చునిటీ. షూర్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు గారు మనకి వారసత్వ రూపంలో మళ్ళీ కనిపిస్తుంది. హిస్టరీ రిఫ్లెక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెరిటేజ్. అందులో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ సమాజానికి తమ రచనల ద్వారా, తమ ఉద్యమాల ద్వారా స్ఫూర్తినిచ్చిన మహనీయులు అనేక మంది ఉన్నారు. వారికి మనము పూల ద్వారా నివాళులు అర్పించిన తర్వాత పుస్తకావిష్కరణ ఉంటుంది. దాని తర్వాత మనకి ప్రధాన వక్తలు మాట్లాడతారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. Now it is the key time of this entire program. I invite Mr. Raghu Depaka along with his family to give the books. అవి నిజానికి పుస్తకాలు కావు,
ఆయన మేధో శ్రమ బిందువులు. ఆ పుస్తకంలో ఉండే ప్రతి అక్షరము రఘుదీపాక మేధో శ్రమ బిందువు అని. మేధస్సు కూడా శ్రమ చేసే శారీరక అంగమే. ఎంత కష్టపడితే అంత పెద్ద పుస్తకం రాయడం జరుగుతుందో పుస్తకాలు రాసే వాళ్ళకు బాగా తెలుసు. నేను రఘుదీపాక అలాగే మిసెస్ రఘుదీపాక వారిద్దరిని ఆ పుస్తకాల్ని మన విశిష్టాతులకు ఇవ్వాల్సి కోరుతున్నాను. వారి చేతుల ద్వారా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఓ భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు చిగురిల్చే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 బల. మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు సీతక్క మనతో జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సరే ప్రవీణ్ కుమార్ సారు మనకి ముందు వచ్చారు. అట్లాగే సార్ టైం కూడా వెరీ ప్రీషియస్. ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. ఇంకా చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ ఎవరైతే విద్యార్థులుగా ఉండి ఇప్పుడు మన ముందు ఆఫీసర్స్గా తమ కృషి ద్వారా సాధించిన వాళ్ళందరూ కూడా మనతో మాట్లాడబోతున్నారు. ఇంకా అతిథులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా లెక్చరర్స్, రైటర్స్, అట్లాగే టీవీకి సంబంధించిన ఎడిటర్స్ ఉన్నారు. వీరందరూ తమ సందేశాన్ని ఇస్తారు. ఇవన్నీ మనం కంటిన్యూ అవుతాయి కాబట్టి ప్రోగ్రామ్ చివరి వరకు మీరు ఉండాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే లక్కీ డాప్ ప్రోగ్రామ్ కూడా చివరిలో ఉంటుంది. ఇవన్నీ మనం కంటిన్యూ చేయాలి. నౌ ఇట్ ఈస్ మై టర్న్ టు ఇన్వైట్. ఐ ఫీల్ ప్రౌడ్, ఐ ఫీల్ ప్లెజర్ టు షేర్ దిస్ డయాస్ విత్ ఎమినెంట్ పర్సనాలిటీ who is the inspiration and who is the tower of service, R.S. Praveen Kumar garu, to address the gathering. పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, నేటి పుస్తక రచయిత దీపాక రఘు గారికి, మిసెస్ రఘు గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ సభాధ్యక్షులు ప్రొఫెసర్ రియాజ్ గారికి, అలాగే నా జూనియర్ కొలీగ్స్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేసి మరి ఈరోజు డిప్యూటీ తహసీల్దార్స్గా, సబ్ రిజిస్ట్రార్స్గా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి అడుగుడబోతున్న నా జూనియర్ మోస్ట్ కొలీగ్స్కు అందరికీ, అలాగే మిత్రులందరికీ, అబ్రార్ గారికి, చౌటి ప్రభాకర్ గారికి, అలాగే వేదిక కింద ఉన్న స్కాలర్స్, తర్వాత రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో అడిగిడబోతున్న ఎంతోమంది ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్కు అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళీ మా బాల్యం గుర్తుకొస్తున్నది. 90వ సంవత్సరాల్లో శ్రీ బుక్ స్క్వేర్ అని కాచిగూడలో ఉంటుంది. అది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉందా ఇంకా వెరీ గుడ్. శ్రీ బుక్ స్క్వేర్కి వచ్చి ఒక 700 రూపాయలు పెట్టి ఎన్సీఆర్టీ బుక్ సిరీస్ అంతా కూడా తీసుకొని మళ్ళీ యూనివర్సిటీకి పోయి ఆ యూనివర్సిటీలో 3వ తరగతి నుండి చరిత్రను మళ్ళీ ఎన్సీఆర్టీ అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉన్న ఎన్సీఆర్టీ పుస్తకాలన్నింటినీ కూడా 3వ తరగతి నుంచి చదివి, ఏ ఏజ్లో 24-25 సంవత్సరాల వయసులో
3వ తరగతి బుక్కులు చదివి అక్కడి నుండి సిబిఎస్ఈ సిలబస్ 12th వరకు ఉంటుంది. 12th వరకు ఆ బుక్కులన్నీ మళ్ళీ చదివి వచ్చి రాని ఇంగ్లీష్లో మళ్ళీ ఆ ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మనమంతా 10th ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివి మొట్టమొదటిసారి ఇంగ్లీష్ మీడియంలో ప్రొఫెషనల్ కోర్స్ చేయడానికి వచ్చి మరి దానితో ఆగకుండా నా సీనియర్స్ అందరు కూడా సివిల్ సర్వెంట్స్ అయినప్పుడు నేనెందుకు కాకూడదు అని నేల విడిచే సామ చేసే ప్రయత్నం అప్పట్లో చేయడం జరిగింది. మొదటి ప్రయత్నంలోనే మరి దెబ్బన కింద పడి దెబ్బ తగిలించుకున్నాం. కానీ మా స్వేరో నెట్వర్క్లో చివరి కమాండ్మెంట్ ఏముంటుందంటే ఐ షల్ నెవర్ గివ్ అప్, అంటే ఎంతటి కష్టమైన పని అయినా లక్ష్యం సాధించే వరకు మడమ తిప్పకూడదు అన్న భావన ఆ రోజుల్లోనే ఉండే కాబట్టి మా సీనియర్లు అయినప్పుడు మేమెందుకు కాకూడదు అని చెప్పేసి చాలా కష్టపడి ఎంతోమంది దగ్గర శిష్యరికం చేసి కష్టపడి అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఇండియన్ పోలీస్ సర్వీస్కి వచ్చినాం. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒకటి ఇంతకుముందు ప్రొఫెసర్ రియాజ్ గారు చెప్తూ సక్సెస్ ఈజ్ ఏ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్, ఇవన్నీ బాగానే ఉన్నాయి, చాలా మంచిది. ఈ ప్రిపరేషన్ మీదనే నాకు చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఈ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ప్రిపరేషన్ మీద నిజంగా చాలా సీరియస్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక మిత్రుడు గ్రూప్ 2 క్రాక్ చేసి టాపర్గా నిలిచిన మిత్రుడు, సార్ మీ పేరేం పేరు? గంగాధర్, గంగాకృష్ణ గారు చెప్తూ స్ట్రెస్ అన్నారు. స్ట్రెస్ను మనం ఎంత చదివినా ఎగ్జామినేషన్ హాల్లోకి పోయినప్పుడు స్ట్రెస్. మేమంతా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హిమాయత్లో ఉండే ఉర్దూ హాల్లో రాసినాం, ఒకసారేమో ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్లో రాసినాం. నిజంగా చాలా స్ట్రెస్ ఉంటుంది. ఏ మాట కామాట చెప్తే కార్లలో ఉన్న సివిల్ సర్వెంట్స్ కుటుంబాల వాళ్ళు వస్తారు, పెద్ద పెద్ద గన్మెన్లు, అంబాసిడర్ కార్లు. ఇప్పట్లో ఫారిన్ కార్స్ వచ్చినాయి, అప్పుడంతా అంబాసిడర్ కార్ వాజ్ ఏ స్టేటస్ సింబల్. పెద్ద పెద్ద అంబాసిడర్ కార్లతో, గన్మెన్లతో, అటెండర్లతో వచ్చి ఎగ్జామ్కు మధ్యలో వాళ్ళందరికీ పరిచర్యలు చేసే అటెండర్ను వాళ్ళందరినీ తెచ్చుకొని వాళ్ళందరినీ చూస్తే భయమే. మనం ఎక్కడో నలవల అడవులలో ఉండి తెలుగు మీడియంలో చదువుకొని మనం చేస్తామారా వారి ఎందుకు వచ్చినాం ఇక్కడికని మన మీద మనకే డౌట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అది నిజంగా స్ట్రెస్ఫుల్. అయితే నాకు ఒక్కటే రిజర్వేషన్ ఏంటంటే ఈ ప్రిపరేషన్ చేసుకొని సివిల్ సర్వీసెస్ పోవడము అనేది అది ఒక్కొక్కసారి నాకు చాలా లోపభూయిష్టంగా అనిపిస్తుంది. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ టైం. దయచేసి ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు నేను చోటి ప్రభాకర్, మల్లికార్జున్ కార్లు వస్తుంటే దొమలగూడ ఆ కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్ళి ఎన్టీఆర్ స్టేడియము ఇట్లా వస్తుంటే రైట్ లెఫ్ట్ అన్ని ఆ అకాడమీ ఈ అకాడమీ ఆ అకాడమీ ఈ అకాడమీ 100 కొద్ది అకాడమీలు ఉన్నాయి. అంటే ఐ హ్యావ్ నథింగ్ అగెన్స్ట్ ఇట్. సో నేను ఏమంటున్నా అంటే అదొక అంటే దిస్ ఈజ్ ఎ జోన్, అంటే ఒక వాతావరణం, ఒక బబుల్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి కూడా ఈ జ్ఞాన సముపార్జన, తర్వాత పరీక్షలు రాయడం, మనకుండే జ్ఞానాన్ని అసలు మనం సరైన డైరెక్షన్లో పోతున్నామా లేదా అని మనం టెస్ట్ చేసుకోవడం, మనకంటూ ఒక స్టడీ గ్రూప్ ఉండడం అనేది మన జీవన విధానంలో భాగంగా ఉంటేనే మనం సివిల్ సర్వీసెస్ వస్తాం. సివిల్ ఏ ఎగ్జామ్ అయినా, ఈవెన్ జీమాట్ అయినా, జిఆర్ఈ అయినా, టోఫెల్ అయినా, ఐఎల్టీఎస్ అయినా, ఈ గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కు ముందర 1 ఇయర్ ప్రిపరేషను, 10 బ్యాచ్లు నడపడం, స్టార్ బ్యాచ్, స్టార్ ప్లస్ బ్యాచ్, గోల్డెన్ బ్యాచ్, ప్లాటినం బ్యాచ్, ఇవన్నీ కూడా ఈ ప్రవాహంలో కొట్టుకొని పోయే బ్యాచ్లు. ఇవన్నీ కూడా ఒడ్డుకు పోయే బ్యాచ్లు కాదు. సో దిస్ ఈజ్ మై హంబుల్ సబ్మిషన్. అంటే నాలెడ్జ్ రాదా మరి అందులేదు, మీరందరూ ఇది రాకుండా వచ్చినట్టే వచ్చినాం. కానీ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అసలు మేము సివిల్ సర్వీస్ రావడం పెద్ద యాక్సిడెంట్ అనిపిస్తుంది. నేను ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే మీ ముందర దాపరికం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలను పరీక్షించుకోవడానికి, వాళ్ళ అదృష్టాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ముందర నేను అంత బాగుంటుంది, నేను 16 గంటలు చదివినా, నేను ఐ వాజ్ డెస్టిన్డ్ టు బికమ్ ఏ సివిల్ సర్వెంట్ అని చెప్తే మిమ్మల్ని మోసం చేసినాను అయితే నేను. సో నిజానికి చెప్తున్నా, ఒక్కోసారి కనిపిస్తుంది ఇట్స్ ఎ గ్యాంబుల్, ఇట్స్ అన్ యాక్సిడెంట్. అందరికన్నా 1 గంట ఎక్కువ చదివినాం, ఓకే. సో మనకు లక్కీగా ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో మంచి క్వశ్చన్లు వచ్చినాయి, రాసినాం, అయిపోయింది. ఇంటర్వ్యూలో రకరకాల సుందర విజ్ఞాన కేంద్రంలో నాకు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్లు చెప్తే పెద్ద పక్క కాంట్రవర్సీ అయింది. నేను దాని గురించి మాట్లాడను. కానీ సో ఇంటర్వ్యూలో
ఏమేమి క్వశ్చన్లు వచ్చినా మేము ఏం ఆన్సర్లు చెప్పినా అదంతా కూడా ఇట్స్ ఏ ప్రాబబిలిటీ. అంటే ఆ రోజు అన్ని పరిస్థితుల వల్ల అట్లాంటి క్వశ్చన్లు వచ్చినా అదంతా బాగానే ఉంది, అందుకొరకు నువ్వు సివిల్ సర్వెంట్ అన్నావు. నేను అట్లా ఉండడం కరెక్ట్ కాదంటాను. జ్ఞాన సముపార్జన, ఒక విషయాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించడం, తెలిసిన విషయాన్ని రాయడం, అతి తక్కువ పదాల్లో రాయడం, అతి తక్కువ పదాల్లో రాసి దాన్ని తనతో ప్రపంచానికి పంచుకోవడం అనేది అది నిజంగా చాలా అబ్స్ట్రాక్ట్ స్కిల్. దాన్ని మీరు మాస్టర్ చేయగలిగితే అశోక్ నగర్ బంద్ అయితే, దిల్షుక్ నగర్ బంద్ అయితే. నేను ఓపెన్ చెప్తాను. అంటే ఐ హావ్ నథింగ్ అగైన్స్ కోచింగ్ సెంటర్స్, ఐ హావ్ నథింగ్ అగైన్స్ ద బుక్స్. ఐఎమ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ బికాస్ వీ హ్యావ్ టు స్పీక్ ట్రూత్. ఈరోజు మన తెలంగాణ సమాజం, అన్ని దేశం అంతా కూడా మన తెలంగాణ కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడుతుంది. నేను మన మంచాల విలేజ్ పోయినా, ఇబ్రాహీంపట్నంలో. మంచాల విలేజ్ పోతే అక్కడ కూర్చున్న అక్కలను, చెల్లెళ్ళను, అమ్మమ్మలను వాళ్ళందరూ కూర్చొని మా పిచ్చపాటి పాప ఏముంటుంది వాళ్ళ ఆసరా పెన్షన్లకు తప్ప, వాళ్ళు ఆరోగ్యం బాగాలేదు, కొడుకులు కూలి పని చేసుకుంటున్నారు, ఆరోగ్యం బాగాలేకొస్తుంది. అడిగిన ఎక్కడ పోయినా అడిగే ఫస్ట్ ప్రశ్న ఎక్కడి దాకా చదివినరు అంటే సంతకం దాకా చదివినాము అని చెప్తున్నారు. సంతకం దాకా చదవడం ఏంటి? 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా 55-60 సంవత్సరాల వయసున్న తల్లులు, లేకపోతే 45 సంవత్సరాల వయసున్న మహిళలు సంతకం దాకా చదవడం ఏంటి? ఎక్కడో మన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ద యూసేజ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్సెస్ హ్యాస్ గాన్ ఆరి. అంటే ఒక ట్రాక్ తప్పి ఏ డైరెక్షన్లో పోవడం, ఆల్ టుగెదర్ డిఫరెంట్ డైరెక్షన్లో పోవడం. ఎవరి మీద అయితే ఈ డబ్బులు ఖర్చు పెట్టాలో, ఎవరి మానవ అభివృద్ధి కోసం అయితే, మానవ వనరులు అయితే ఆ డబ్బులు ఖర్చు పెట్టాలనో వాడి మీద పెట్టకుండా ఎవడైతే తరతరాలుగా దోచుకున్నాడో వాడు తన సంపదను మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ పబ్లిక్ ఫైనాన్స్ అంతా కూడా దాని మీద ఖర్చు పెట్టుకొని వాడు ఒక దగ్గర ఉన్నాడు, వీళ్ళు ఇంకో దగ్గర ఉన్నారు. లేకపోతే ఎక్కడ పోయినా నేను సంతకం వరకే చదివినామని చెప్పి మహిళలు అనడం ఏంటి? ఎవరైనా బాంచను కాల్ముక్త అనే భాష మాట్లాడడం ఏంటి? సో ఇక్కడ మనం ఈవెంట్ ఆరి. సో నా కమింగ్ బ్యాక్ టు ద ప్రిపరేషన్, సో నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్కి అందరికీ, డోంట్ లుక్ ఎట్ డిప్యూటీ తహసీల్దార్, డోంట్ లుక్ ఎట్ IAS or IPS. నో, దట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ రియల్ గేమ్ ఈజ్ హౌ డు యూ అటైన్ నాలెడ్జ్. హౌ డు యూ అటైన్ నాలెడ్జ్? Then how do you analyze the facts? How do you find the truth behind the facts? And how do you abstract how do you present your knowledge in the shortest possible form? నాకు అలిశెట్టి ప్రభాకర్ కవితలు అయితే, మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రభాకర్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు మా యూనివర్సిటీలోకి వచ్చేవాళ్ళు. దే యూస్ టు ఎడ్యుకేట్ us about different parts of the society. అలిశెట్టి ప్రభాకర్ చదివింది ఎవరైనా? అలిశెట్టి ప్రభాకర్ 1, 2, 3. తెలంగాణలో మీరు అలిశెట్టి ప్రభాకర్ కథలు చదవకుండా సివిల్ సర్వీసెస్ ఏం రాస్తారండి? అలిశెట్టి ప్రభాకర్ కథలు చదవలేదు, కవిత చదవలేదా? రక్తరేఖ, మరణం చిరస్మరణీయం చదవలేదు ఎవరు? అర్జెంటుగా ముందు ఈ శ్రీ బుక్ స్క్వేర్ కాదు, అర్జెంటుగా నవయుగ బుక్ హౌస్ అన్నా, లేకపోతే సుల్తాన్ బజార్లో పోయి నా జనచేతన రకరకాల విషయాలంతా పోయి కొనుక్కోండి. అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పుడు ఎడారై ఎందరికో ఓయాసిస్తాయి అని అంటాడు అలిశెట్టి ప్రభాకర్. ఒక కమర్షియల్ సెక్స్ వర్కర్ గురించి మాట్లాడుతాను. నేను అడుగుతున్నా, ఈరోజు సివిల్ సర్వీసెస్ టాపర్స్, ఆల్ జీమాట్ టాపర్స్, అలిశెట్టి ప్రభాకర్ లాంటి అబ్స్ట్రాక్షన్ మనం తీసుకురాగలమా? ఇట్స్ నాట్ పాసిబుల్. మరి మన టాపర్లు పెట్టలేక ఏం సార్ మీరు చెప్పండి? కెన్ వి బికమ్ టాపర్స్? ఆర్ వి రియలీ టాపర్స్? ఈజ్ మగ్గింగ్ ద కాంటెంట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద బుక్స్ అండ్ రైటింగ్ ద ఎగ్జామినేషన్స్, the questions which are already known, and you get full marks and you go to seat and then you sit there and then you do the same job which we have been doing for the last 75 years. What great thing we have been doing. ఏం చేసినాం? అలిశెట్టి ప్రభాకర్ లాంటి అబ్స్ట్రాక్షన్ మనం తీసుకురాను. అలిశెట్టి ప్రభాకర్ దొర గురించి రాస్తాడు, ఒక ఊర్లో ఒక దొర గురించి రాస్తాడు. నీవు తలుచుకుంటే ఊరంతా పాలేరులే, వాళ్ళే తిరగబడితే నీ బతుకంతా పల్లేరులే అంటాడు. ఎక్కడుంది మరి అబ్స్ట్రాక్షన్? ఏది అసలు
మనం పిహెచ్డీ చేసినా కూడా అబ్స్ట్రాక్షన్ తీసుకురావడం ఇప్పుడు ఆ ట్రైబ్ తక్కువ అయిపోయింది. సో వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఈజ్ జ్ఞానము, జ్ఞాన సముపార్జన, వాస్తవాలను విశ్లేషించడం, చీకటి కోణాలను చూడడం, ఆ చీకటి కోణాల వెనుక ఉన్న నిజాలను బయటికి తీసి ఆ బయటి ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడం అనేది ఒక మన జీవన విధానంలో ఎక్కడున్నా లేకపోయినా తెలంగాణ జీవన విధానంలో ఒక భాగం కావాలంటే నేను అదే నిజమైన జ్ఞానం, అదే నిజమైన ప్రోగ్రాం. తెలంగాణకి ఈరోజు అర్జెంటుగా కావాల్సింది అది. జ్ఞాన సముపార్జన, జ్ఞాన యుద్ధము. ప్రతి ఇంట్లో కూడా ఒక బిడ్డ జ్ఞాన యోధుడిగా మారాలి. ఆ జ్ఞానాన్ని, ప్రపంచంలో జ్ఞానాన్ని అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకొని యుద్ధానికి సిద్ధంగా కావాలి. యుద్ధం అంటే కాంపిటేటివ్ ఈజ్ వాట్ ఈజ్ ద రియల్ నాలెడ్జ్. లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్ట్స్ వస్తుంటాయి, ఇష్టం వచ్చినట్టు వస్తుంటాయి, అవన్నీ చూసి ఇష్టం వచ్చినట్టు మనం డిఫరెంట్ డైరెక్షన్స్లో పోతుంటాం. చివరిగా మన గమ్యాన్ని మనం చేరుకోలేము. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టే ట్యూన్డ్ ఆన్ దిస్. సో బీ రియలిస్టిక్ and then be analytical. Okay. Then second thing, I want to congratulate Deepa Karagu garu. So నిజంగా చాలా పేద వర్గాల నుంచి వచ్చి ఈ జ్ఞానాన్ని అంత గొప్పగా బుక్ రాసి నిజంగా రాయడం అనేది కూడా ఒక ఆర్ట్. ఆ వాట్సాప్, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి రాయడం అనే ఆర్ట్ పోయింది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎంతసేపు ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ చెప్తున్నా రాసుకోంటే సార్ మీరు వాట్సాప్ చేయండి అంటున్నారు. మరి ఎగ్జామ్లో వాట్సాప్లో ఎగ్జామ్ ఉండదు కదా. సో అందుకొరకు మై రిక్వెస్ట్ ఈజ్ రైట్ ఎవ్రీ డే, రైట్ 1 paragraph, read 3000 words and then convert those 3000 words into 300 words. Can you write? That's called as abstraction again, precis writing. Please do write. So particularly civil service examination అయితే ఇప్పుడు నిజంగా మైండ్ బెండింగే. 250 వర్డ్స్లో ఆన్సర్ రాయాలి. అంతకన్నా ముందు నువ్వు 2500, 3500, 4500 వర్డ్స్ కాంటెంట్ను ముందు అర్థం చేసుకొని థాట్ ప్రాసెస్ అంతా లాజికల్ ఫ్యాషన్లో పెట్టి 1, 2, 3 ఆర్గ్యుమెంటేషన్ పెట్టి అక్కడ రాయాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ. మా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు 9 సంవత్సరాలు పనిచేసిన నేను ఈ రోజు 2.5 లక్షల మంది పిల్లలకి సోషల్ వెల్ఫేర్లో నేర్పించింది ఇదే అబ్స్ట్రాక్షన్. మంత్రి నిఖిత అని అగ్రికల్చర్ కూలీల నుంచి కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయి ఒక ఎస్సే రాసింది, 100 words ఎస్సే. నా లైఫ్లో మర్చిపోలేను. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా రాయలేరు అట్లా. నల్లకంచె ఇబ్రాహీంపట్నం. ఎంత గొప్ప. ఎట్లా నేర్చుకున్నాంటే ఐ కీప్ రైటింగ్ ఎవ్రీ డే. బిఫోర్ ఐ గో టు బెడ్ ఐ రైట్ 1 paragraph ఎవ్రీ డే. సో మై రిక్వెస్ట్ టు యూ ఈజ్ ప్లీజ్ రైట్ ఆన్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ప్లీజ్ డూ రైట్, వెదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. ప్లీజ్ డూ రైట్, బట్ డోంట్ కాపీ. No plagiarism. Copying is like murder. Don't copy. Write your original thoughts. Even if it is the most militant thought, please do write. This world needs original people, not the copycats. Be different. Do what you love, but be different. When you present an answer, be different. ఇప్పుడు నేను గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళి బయటకు వచ్చింది కాబట్టి ఫ్రీగా మాట్లాడచ్చు. నన్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లకు పిలుస్తాను. సో చైర్మన్ గారు ఉంటారు పక్కన, మేమంతా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కూడా మేము కూడా ఇంటర్వ్యూ చేయాలి. క్యాండిడేట్స్ వస్తారు. సో ఎవ్రీబడి టెల్స్ ద సేమ్ థింగ్. అరే కొంతమంది అయితే మీ హాబీలు ఏంటంటే కుకింగ్ అంటారు. నేను తిన్న తర్వాత ప్లేట్లు ఏ వాషింగ్ పౌడర్తో కడుగుతారంటే నా దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే అశోక్ నగర్లో కుకింగ్ అని చెప్పింటారు. అరే కుకింగ్ చెప్పంటే ఏం చేస్తామంటే ఆల్ఫాలో బిర్యానీ లేకపోతే ప్యారడైజ్ బిర్యానీ ఇట్లా చేయొచ్చు, అన్నం వండవచ్చు, మటన్ ఇట్లా చేయాలి, మ్యారినేట్ చేయాలని బుక్లలో ఉంటే చదువుకొని వస్తారు. నేను అదంతా కాదు భయ్, వంట వండిన తర్వాత బాసన్లు ఈ కడాయిలు ఏ వాషింగ్ పౌడర్తో కడుగుతారు చెప్పంటే నాకు తెలియదు. నిజం చెప్పాను నేను లాస్ట్. నిజం చెప్పి నీకు వచ్చంటే రాదు సార్. మరి ఎవరు చెప్పినట్టే సార్ అశోక్ నగర్లో ఇవన్నీ చెప్పమన్నా సార్, అందుకని చెప్పాను. సో డోంట్ డూ దట్. బీ ఒరిజినల్. ఎవరికి ఎక్కువగా బోర్డు క్యాండిడేట్ పోయిన తర్వాత బోర్డు అంతా డిస్కస్ చేస్తుంది. ఈ ఫలాని సింధూజ ఎట్లా చెప్పింది, ఆమె ప్రజెంటేషన్ ఎట్లుండదు, అసలు ఆమె చెప్పిన మొదటి ఆన్సర్ ఎట్లా అనిపించింది నీకు అని ఒక మెంబర్ అందరు కలిసి కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి అప్పుడు ఆమెకి ఏ ఇవ్వాలన్నా, బి ఇవ్వాలన్నా, సి ఇవ్వాలన్నా. కొందరు వచ్చి ఊకనే ఎప్పుడెప్పుడో ఏడుస్తారు. సార్ మా నాన్న చెట్టు ఎక్కుతుంటే కింద పడిపోయింది సార్, నడుము ఎరిగింది, అప్పటి నుంచి పోయింది, అందుకని నేను సరిగా మాట్లాడలేకపోతున్నా అని ఏడుస్తాడు. ఆయన పోయిన తర్వాత ఈయన రాగానే సింపతి ఫ్యాక్టర్ మొదలుపెట్టిండా, సిఏండి అంటారు అందరు. సో మనం డిసెంటింగ్ వాయిస్ ఇచ్చినా అక్కడ ఏముండదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, డోంట్ సీక్ సింపతి, బీ ఒరిజినల్ మై డియర్ ఫ్రెండ్స్, బీ ఒరిజినల్. ఒక అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియా చెప్తే బోర్డు చాలా ఇంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్కి వాడికి కష్టం ఉంటుంది.
ఎందుకంటే వాడు ఎంత చెప్పినా అరే ఏమో పక్కన సింధుజ అంత మంచి చెప్పింది కానీ ఈ పిల్లగాడు ఏది చెప్పలేకపోతే షీ బికమ్స్ ఎ రెఫరెన్స్ పాయింట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్టడీ గ్రూప్స్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ట్రై టు బీ ఒరిజినల్. ఓకే, ట్రై టు బీ ఒరిజినల్. ఎంతమంది ఇవ్వాలి న్యూస్ పేపర్ చదివారు? మరి ఎట్లా మీరు సివిల్ సర్వీసెస్ వస్తారు, ఎట్లా గవర్నమెంట్ సర్వీసెస్ వస్తారు? వాట్సాప్ ఎంతమంది చూసిన పొద్దులే కానీ అందరూ చూసిండు. ఇదే ప్రాబ్లం. ఇంకా తెలంగాణకే కాదు, దేశానికి మొత్తం ఇదే ప్రాబ్లం. దేశానికి మొత్తం ఇదే ప్రాబ్లం. నిజం చెప్తాను. జాక్ లండన్ పుస్తకాలు ఎంతమంది చదివారు? రాహుల్ సాంకృత్య, డిడి కొశాంబి, ధర్మవీర. ఏం సార్ మరి సార్ వీళ్ళంతా ఏమైనా చదివినరా? బాబు ఇది ఆల్టర్నేటివ్ వ్యూ ఆఫ్ సార్ మీరన్నా చెప్పాలి. సో కొంచెం ఆల్టర్నేటివ్ హిస్టరీస్ కూడా చదవండి. దెన్ ఓన్లీ యూ ఫైండ్ ద ట్రూత్. మీరు ఎప్పుడైనా మీడియంకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిండ్రా? మీడియం ఇస్ అన్ ఆల్టర్నేటివ్ సైట్స్. సో మై రిక్వెస్ట్ ఇస్ అందుకొరకే నేను చెప్తున్నా జ్ఞానయుద్ధం కావాలి తెలంగాణ. నేను అంటే కేసీఆర్ గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం పెట్టినరు, మేము 1,00,000 కోట్లు అదే 1,00,000 కోట్లు పెట్టి జ్ఞానేశ్వరం ప్రాజెక్ట్ పెడతా ఉంటాను. నిజం చెప్తున్నా. తెలంగాణకు అర్జెంటుగా కావాల్సింది మానవ వనరు. చదువు 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 మామూలు చదువు కాదు, ఒక గొప్ప జ్ఞానులను తయారు చేసే చదువు. కులాలకు మతాలకు ఆర్థిక స్థితిగతులకు అతీతంగా నువ్వు నల్లమల్లో ఉంటున్నావా, నల్గొండలో ఉంటున్నావా, లేకపోతే కోదాడలో ఉంటున్నావా, తాండూరు దగ్గర కోకట్లో ఉంటున్నావా, ఆదిలాబాద్లో ఉంటున్నావా, అలంపూర్లో ఉంటున్నావా, ఏ మతంలో ఏ కులంలో ఏ తెగలో ఉంటున్నావు అనేది కాకుండా అన్నిటికీ అతీతంగా జ్ఞానం 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 జ్ఞానం. ఆ విధమైన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టుంటే ఈరోజు తెలంగాణ నిజంగా ఇజ్రాయెల్తో పోటీ పడే పరిస్థితి వస్తుంటే మన దురదృష్టం మనం ఇట్లయినా ఇప్పుడన్నా మారుతుందేమో అని మనం అనుకుంటున్నాం. సో ఎనివే ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు కానీ సో బట్ రాజకీయాలు అర్థం చేసుకోవాలి, లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది. ఓకే, సో మై రిక్వెస్ట్ ఈజ్ ఐ కంగ్రాచులేట్ రఘు గారు వన్స్ అగైన్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో హోప్ టు సీ యూ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. బట్ ఇది రాకపోతే కూడా బాధపడద్దు. ఓకే, ఇది రాకపోతే కూడా బాధపడద్దు. వరల్డ్ ఈజ్ వెరీ వెరీ ఓపెన్. యూ కెన్ డూ వండర్స్. You can do wonders, go to other places, go to other countries, go to other states, explore your knowledge. అంతే తప్ప మళ్ళీ ఇళ్ళలో పోయి అదే తల్లిదండ్రుల మీద భారం వేసి మళ్ళీ అది చేసి ఇది చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ దెన్ ప్లీజ్ కీప్ గైడింగ్ అస్. మీకు ఏమైనా అవుట్ ఆఫ్ బాక్స్ అంటే నవ్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్. కోదండరామ్ సార్ లాగానే నేను కూడా పాలిటిక్స్లో వచ్చాము. సో ఐ వాంట్ టు డూ పాలిటిక్స్ నాట్ టు బిల్డ్ ఎ ఫామ్ హౌస్. సర్టన్లీ ఫామ్ హౌస్లు కట్టడానికి లేకపోతే ఆకాశ హర్మ్యాలు కట్టడానికి రాజకీయాల్లోకి రాలేదు. మీ కలల సౌదాలను నిజం చేయడం కోసం రాజకీయాలు. ఆ కలల సౌదాలను కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మీ గుండెల్లో గూడు కట్టుకున్న కళలను అసంపూర్తిగా మన తాతలు ముత్తాతలు నిజం చేసుకోలేని కళ్ళన్నిటి కూడా మరొకసారి వెలికితీసి వాటన్నిటి కూడా నిజం చేయాల్సిన బాధ్యత ఈరోజు ఒక తెలంగాణ జనరేషన్గా మాకుంది. కాబట్టి ఈరోజు వీ హ్యావ్ కమ్ టు పాలిటిక్స్ అండ్ వీఆర్ ఫర్ ఈక్విటీ అండ్ ఈక్విటీ 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 ఇన్ ఎవ్రీ place we want to fight for that equity. And then with these few words I wish you all the very best. Thank you so much and please keep inspiring us and the youngsters. And whenever you go to a government job there is so much of challenge. నిన్ననే వరంగల్ నుంచి వచ్చిన ఇప్పటికి మర్చిపోలేకపోతున్నా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయి, సంవత్సరం నరైంది కట్టి, పక్కనే గుడిసెలు ఉన్నాయి, 30 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు. నాన్న మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే హైతీలో ఉన్నామా అనిపించింది నాకు. ఎక్కడున్నా మనం సివిల్ సర్వీసెస్ అంటాం. మన సివిల్ సర్వెంట్స్గా ఉన్నప్పుడు దెన్ అసలు మన మైండ్ ఎందుకు షేక్ కావడం లేదు, మన కాన్షియన్స్ ఎందుకు షేక్ కావడం లేదు అనిపిస్తుంది ఒక్కోసారి. పేదవాళ్ళు అక్కడే బతుకుతూ ఉంటారు, పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయి, వాళ్ళని అక్కడ ఓనియర్ రాజకీయ నాయకులు. ఎక్కడున్నాం మనం అసలు? అంటే మళ్ళీ ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే పెడితే వాడు మైండ్ ఫ్రెష్ ఉంటుంది, వాడు గుద్దుతాడనా? అసలు ఈ ఎలక్షన్ల కోసం బతుకుతానా మనం? So I think I request all of you to follow your conscience within the conduct rules. That is very very important. If you don't follow your conscience then will become a burden on the society. So thank you very much once again. I wish all the best. Thank you sir. Thank you for your wonderful message. Original is ultimate reality. Original is creativity. The world is based on creativity. That only we achieved this great civilization. So
So all the aspirants who are getting preparation for competitive examination, be original, be pragmatist. Thank you for your wonderful message, I am saying. Really, sir, our heart and also our brain felt much pleasure by receiving your words. Thank you very much. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక సుదీర్ఘమైన ఉద్యమం. ఆ ఉద్యమ ఫలితంలో చివరి దశ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రొఫెసర్ అంటే 4 గోడల మధ్య మాత్రమే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, సమాజమే ఒక పెద్ద విశ్వవిద్యాలయం. ఆ సమాజంలో ఆ విశ్వవిద్యాలయాన్ని ఇన్స్పైర్ చేస్తూ తెలంగాణ సమాజం అనే విశ్వవిద్యాలయానికి తెలంగాణ స్వరాష్ట్ర పట్టాన్ని తీసుకురావడంలో కీలకమైన పాత్ర వహించిన మా ప్రొఫెసర్, మా గురువు, అలాగే మనం ఎంతో ఇష్టపడే వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. రియాజ్ గారు, ఈరోజు ఈ పుస్తకం రాసిన రఘు గారు, పెద్దలు ప్రవీణ్ కుమార్ గారు, వేదిక మీద ఈ సివిల్స్ పరీక్షలో నెగ్గి అధికారులై ఇవాళ మన మధ్యలోకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఉత్తేజం చేయడానికి హాజరై ఉన్న మిత్రులకు అందరికీ పేరు పేరున వందనం. ఇంతసేపు ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన విషయాలను ఒక లెక్చరర్గా వాటిని సంపూర్ణంగా నేను స్వీకరించటం అవసరమని మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తాను. అవసరమని మన ప్రిపరేషన్ అనేది మారాలి. సివిల్స్ పరీక్షే కాదు, నిత్య జీవితంలో బతకాలన్నా కేవలం పుస్తకంలో ఉన్నది గుర్తుపెట్టుకోవటం కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని సమకూర్చుకోవటం మన బాధ్యత అనేది. అప్పుడే మీరు ఏ రంగంలోనైనా నెగ్గగలుగుతారనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవటం చాలా అవసరం. దాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గైడ్ల మీద ఆధారపడకుండా సొంతంగా మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఎంత వీలైతే అంత, ఎన్ని పుస్తకాలు దొరికితే అన్ని పుస్తకాలు చదవటం అనేది ఒక అవసరంగా ఉండాలి. మా విద్యార్థి దశ నడిచిన సందర్భం వేరు, ఇవాళటి కాలం మాదిరిగా ఉండేది కాదు. అప్పుడు ఉన్న సందర్భంలో ఏదో చదవాలి పుస్తకాలు, మాకు టీచర్లు కూడా అట్లనే చెప్పేది. జనరల్గా పుస్తకాలు ఇచ్చి చదవండి, క్లాస్ రూమ్లో చదివించేవాళ్ళు, ఆ పుస్తకాల మీద రాయమనేవాళ్ళు, మాట్లాడమనేవాళ్ళు. అట్లా ఒక అలవాటు అనేది జరిగిపోయింది. సరిగ్గా మేము కాలేజీకి వచ్చే రోజుల్లో కల్లా ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఒక్కసారి మా అందరికీ కూడా జీవితంలో ఊహించనటువంటి షాక్ అది. ఎందుకంటే భారతదేశం అంటే ప్రజాస్వామ్యం, ఇక్కడ ఎమర్జెన్సీ విధించటం ఏంటి, హక్కులను ఇక్కడ కూడా రద్దు చేయటం ఏంటి అని చెప్పి మేము ఆశ్చర్యపోయేది. ఆ పేపర్లు బ్లాంక్ వచ్చేది, ఏమీ ఉండేది కాదు వాటిల్లో. అవన్నీ చూస్తున్నటువంటి సమయాన అసలు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ మనందరికీ ఒక కర్తవ్యం కావాలి, ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే నిలబడాలనేది ఒక తాపత్రయం. ఆ నేపథ్యంలో ఏమైందంటే సివిల్స్ కంటే లెక్చరర్గా మనం పోవటమే మేలు, మనం ఏదైనా చేసుకోవచ్చు బయట నిలబడి అని చెప్పి చాలామంది ఆ రకంగా నిర్ణయానికి వచ్చి మేము టీచింగ్ సైడ్కు పోవటానికి ఇష్టపడ్డాం. స్వేచ్ఛ ఉంటుంది, చదువుకోవచ్చు, బయట ఏదైనా కొంత కార్యక్రమాలు చేయొచ్చు. సివిల్స్కు పోతే మనకు ఆ స్వేచ్ఛ ఉండదేమో అనే ఒక భయంతో మెల్లమెల్లగా మేమందరం ఆ తొవ్వ ఎంచుకొని ఆ టీచింగ్ సైడ్కు రావడం జరిగింది. ఒక 2 నెలల్లో 3 నెలల్లో 5 నెలల్లో మొత్తం మీదనైతే ఆ సివిల్స్ వైపు కొంత మనసు తచ్చాడినా మెల్లమెల్లగా దాని నుంచి దూరంగా జరుగుతూ వచ్చి ఇక రకరకాలుగా ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంది, దాన్ని పరిరక్షించడానికి ఏం చేయాలి అనే ఆలోచనలతో ఒక ప్రయాణం మొదలైంది. ఆ క్రమంలోనే నాకు బాగా గుర్తు, కాళీపట్నం రామారావు యజ్ఞం కథ చదివి దాదాపు షాక్ అయిపోయిన ఒక 2-3 రోజులు నిద్రపోలేదు. ఇది కరెక్టా తప్ప, అసలు ఇట్లా చెప్పొచ్చా లేదా. అందులో ఏమవుతుందంటే ఒక ఆయన అప్పుబడి ఉంటాడు, అప్పుబడినందుకు నీ భూమి రాసియాలని ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ చెప్తారు. మరి భూమి రాసిచ్చినాక నా కొడుకు ఎట్లా బతకాలి అనేది తోచదు అందులో ఆ శిక్షకు గురయ్యేటువంటి వ్యక్తికి. ఆఖరికి ఏం చేస్తాడంటే 1 నిమిషం ఆగండి సంతకం పెడతాను అని చెప్పి ఇంటికి పోయి కొడుకుని చంపి శవాన్ని తీసుకొచ్చి ఆ పంచాయతీలో పడేసి సంతకం పెట్టిపోతుంటాడు. ఆ కథ మొత్తం విన్నాక మనకు దాని గురించి మనకింకా ఆలోచించడం, స్పందించడం అనేది ఇంకా మనతో చేత కాదు, అంత ఘాటుగా అది మనల్ని తాకుతూ ఉంటుంది. అట్లాంటి సందర్భం నుంచి మనం ఎట్లా ఒక ప్రజాస్వామ్యం కాగలుగుతామనే ఆలోచన అది అందరినీ ఆవహించినటువంటి సందర్భం. కాబట్టి అప్పటి పరిస్థితులు వేరు. కానీ ఇవాళ మీరందరూ కూడా ఈ
ఉద్యోగాల గురించి ఆలోచన చేయటం, ఉద్యోగాలు సంపాదించుకునే ప్రయత్నం చేయటం మాత్రం చాలా చాలా కీలకం. నా దృష్టిలో అయితే ఉద్యోగం అనేది కేవలం ఆర్థిక అవసరం కాదు. ఎవరైనా ఆర్థిక అవసరం అనుకుంటే దానికంటే పెద్ద పొరపాటు మరొకటి లేదు. ఉద్యోగం అనేది ఆత్మగౌరవం అనేది మనం ఇవాళ గుర్తించాలి, ప్రతిరోజు చెప్పాలి. అది చెప్పటం కూడా చాలా చాలా అవసరం. ఎందుకు ఇది ఆత్మగౌరవం? ఏదో అట్టడుగున ఉన్నటువంటి స్థాయి నుంచి తిని తినక తల్లిదండ్రులు ఉన్న ఒక్కొక్క పైసను పొదుపు చేసి ఆ పైసలతో మనల్ని చదివించింది. ఎందుకు చదివించిందంటే వాళ్ళున్న స్థితి నుంచి మనం ఇంకొక అడుగు పైకి పోతామని, వాళ్ళున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితిలోకి మనం పోతామని మనం వాళ్ళ ఆశతోని మనం చదివించింది. ఆ ఆశ నెరవేర్చడానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరు అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎంతో కష్టపడి పైసా పోగేసుకొని పుస్తకాలు కొంటారు, లైబ్రరీలో కూర్చుంటారు, చదువుతుంటారు. చదువుతే ఏమవుతుందంటే ఒక ఉద్యోగం దొరికితే నేను నా కుటుంబాన్ని పోషిస్తా, నా ఆర్థిక స్థితి, సామాజిక స్థితి నేను మార్చుకోగలుగుతా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. ఆశించాలి కూడా, తప్పు లేదు. అట్లా ఎదగాలనుకోవటమే మానవ నైజమని. ఎదగకపోతే మన మానవ నైజం అనేది మనది పరిపూర్తి కాదని ఆ ప్రయత్నంలో విఫలమై ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లల్ని కూడా మనం చూస్తున్నాం. ఆ వనపర్తికి సంబంధించిన విద్యార్థి కొండన్న ఆత్మహత్య చేసుకున్నప్పుడు చూస్తే హృదయ విదారకం. ఆ ఉత్తరం మీరు కూడా చదివే ఉంటారు. నేను మా తల్లిదండ్రులను చదవలసిన వయసులో మా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నా అని చెప్పి బాధపడి నాకు అందుకనే ఇంకొక మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకుంటున్నాను. మమ్మ షబ్బీరు జమ్మికుంటలో ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇదే రకమైన ఉత్తరం, నాకు ఇంకొక మార్గం లేదు ఆత్మహత్య తప్ప. ఎందుకంటే ఈ ఉద్యోగం దొరకకపోతే నువ్వు నిచ్చెన మెట్లలో ఈ పైకి ఎదగటం అనేది సాధ్యం కానే కాదు. ఆ ఎదుగుదల దొరికితే కుటుంబ స్థితిగతులు మారిపోతాయి. మనం కూడా కొంత ముందుకు పోవటానికి, సమాజానికి తోడ్పాటు అందించడానికి మనకు ఒక వెసులుబాటు అనేవి కలుగుతాయి. ఆ సౌకర్యం ఇవాళ మనం కలగకపోవటమే ఇవాళ మనకున్నటువంటి పెద్ద శాపము. దాన్ని ఎదుర్కోవటమే మన మీద ఉన్నటువంటి ఒక బాధ్యత. ఖాళీలు లేవు అంటే ఉన్నాయి, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలే అని కూడా మనం ఏమంటలేము. రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఆ ఉద్యోగ కల్పన కోసం నువ్వు ఎందుకు పైసలు ఖర్చు పెడతలేవని చెప్పే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా నిలదీయవలసి ఉంది. మీ ఆస్తుల పెంపకం కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప ఉపాధి ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. దానికి కావలసిన శిక్షణ, దానికి కావలసిన చదువు, దానికి కావలసినటువంటి చేయూత ఏవి కూడా ఇక్కడి నుంచి రావటం లేదు. అది వాళ్ళ మనం ప్రధానంగా అడగవలసిన అవసరం. ఏ పిల్లల ఆత్మహత్యల వల్ల ఏర్పడ్డదో తెలంగాణ, ఆ పిల్లల ఆత్మహత్యల పునాది మీద నిర్మాణమైందో సింహాసనం, ఆ సింహాసనం బాధ్యత మనందరి పట్ల ఉంటుంది. మనకు ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన, ఆత్మగౌరవంతో ఎదగటానికి అవకాశం కల్పించడం ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చకపోతే అది నిజంగా దానికంటే పెద్ద సమస్య మరొకటి లేనే లేదు. ఇవాళ తెలంగాణలో నా దృష్టిలో ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. దీనికోసమే మనం చాలా సీరియస్గా కొట్లాడవలసినటువంటి అవసరం కూడా ఉంది. అది నా దృష్టిలో. ఇవాళ ఉద్యోగాలు లేవా అంటే ఉంటాయి, 2 లక్షల ఖాళీలు ఉంటాయి. అతి కష్టం మీద పోగేసి 67,000 ఉన్నాయండి. 67,000 నేను నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. 67,000 నోటిఫికేషన్ అనగానే ఇక మీరు ఊళ్ళకి వెళ్ళి హైదరాబాద్ దిగుతారు, బస్ కిరాయితో నీడ దిగుతారు, ఏదో పని చేసుకుంటా ఈడ మధ్యాహ్నం పూట మున్సిపాలిటీ వాళ్ళ భోజనం తినుకుంటా ఈడ చదువుకుంటా మీరు కూర్చుంటారు. నోటిఫికేషన్ రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కొట్లాడంగా ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ నోటిఫికేషన్ కోసం తయారయ్యే లోపు ఇంతకుముందు వారు సింధుజ గారు చెప్పిండ్రు కదా, ఆ పరీక్ష దాటి అది నోటిఫికేషన్ అయి నిజంగానే పరీక్ష రిజల్ట్ ఉద్యోగమై అది మన చేతిలో ఒక అపాయింట్మెంట్ లెటర్ అయ్యేదాకా ఇది మళ్ళీ మామూలు పోరాటం కాదు. అడుగడుగున మళ్ళీ పోరాటం చేసుకుంటూ పోతే అప్పుడు ఎవరెస్ట్ మహాశిఖరం ఎక్కినంత కష్టపడి మనం ఆ స్థాయికి మనం చేరుకుంటాం అనేది సాధ్యం. అది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఎవరిని అడిగినా పిల్లలు ఒకటే మాట చెప్తారు, ఊరికి పోలేము సార్, పోతే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సమాధానం చెప్పలేము. ఊరు హైదరాబాద్ వదిలిపెట్టి ఊరికి పోను లేము. ఇది మాకున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇవాళ పిల్లలు ఎక్కడ చూసినా. ఈ పక్కనే మా మిత్రుడు ఒక ఆయన 80 ఏళ్ళ చంద్రశేఖర్ గారు అని ఉంటారు, నాతో అప్పుడప్పుడు చెప్తుంటాడు, ఆ పిల్లల్ని నేను చూడలేకపోతున్నానయ్యా, ఏదన్నా చేయి వాళ్ళకు ఉద్యోగాలు దొరికేటట్టు, ఏదన్నా కొట్లాడుంటారు మీరు అని చెప్పి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంటాడు.
ఇది దుర్భర పరిస్థితి. ఇట్లాంటి స్థితిలో రఘు దేపాక లాంటి వాళ్ళు తమకు తోచిన ఒక సహాయం మనకు అందిస్తున్నారు. ఇది ఎందుకో కష్టమైన పని పుస్తకం రాయటం అంటే. తెలంగాణ చరిత్ర రికార్డు కాలేదు, నోచుకోలేదు. నేను యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అయ్యుండి మొట్టమొదట తెలంగాణకు చీఫ్ మినిస్టర్ ఉండే కదా, ఆయన ఎవరు ఆలోచించటం నాకు ఆ చరిత్రకు అందలేదు. ఎందుకు అందలేదంటే అది రికార్డు కాలేదు, అది ఎవరికి తెలియదు. మేము మొట్టమొదటిసారి తెలుగు అకాడమీ కోసం పుస్తకం తయారు చేస్తే అందులో ఎన్నో 90-100 మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎడిటర్స్ మాకు ఫోన్ చేస్తే ఏం సిగ్గుపడవలసిన విషయం కాదు, ఎందుకంటే సమాచారమే లేదు. ఇప్పుడే మనం మొట్టమొదటిసారి తెలుసుకుంటున్నాం, రాస్తున్నాం. కాబట్టి చాలా కష్టమైనటువంటి పని. ఓరల్ ట్రెడిషన్ మీద ఆధారపడి రాస్తూ అప్పుడప్పుడు న్యూస్ పేపర్ అకౌంట్స్ ద్వారా దాన్ని సమాచారాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. అది చాలా కష్టమైనటువంటి పని. ఆ ప్రయత్నం చేస్తూ ఇవాళ రఘు దేపాక ఇంత లావు పుస్తకం, అది మామూలు విషయం కాదు. చూడు ఇంత దొడ్డు పుస్తకం రాసిందంటే ఇది మామూలు విషయం కాదు. దాన్ని అందంగా చేయించిండు, చాలా కష్టపడ్డాడు. అది నాకు దృష్టిలో ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకత. చాలామందిని పర్సనల్గా కలిసి సమాచారం, డేట్లు అన్నీ సేకరించి దాన్ని తయారు చేయటం జరిగింది. మీ అందరికీ కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఇట్లాంటి చాలా విషయాల మీద కూడా మనకి ఇంకా పుస్తకాలు రావాల్సి ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద కూడా ఇదే రకంగా సరళంగా అర్థమయ్యేటట్టుగా ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో రాసినటువంటి గ్రంథం ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ తెలుగులో రాలేదు. ఎంవి పైలీనో ఇట్లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి కానీ తెలుగులో రాలేదు. అట్లాంటివి కూడా మనకు తెలుగులో చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, సమాజము అర్థమైతే మిగతా అన్నీ అవే అర్థమవుతాయి. ఏమి టెన్షన్ పడద్దు. మీరు చేయవలసిన పని ఏంటంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా చక్కగా ప్రవీణ్ కుమార్ గారు ఆవశ్యకతను వివరించారు. నేను మళ్ళీ వివరాల్లోకి పోకుండా ఈ ప్రయత్నం మీరు చేసి విజయవంతమై మీలో ఎవరికి ఉద్యోగం వచ్చినా మాకు చాలా సంబరం అనిపిస్తుంది. అరే ఒక పిల్లగాడు దాటిండు పాపం. ఈ నిచ్చెన మెట్లలో మనం ఆట ఆడతాం కదా, ఆఖరికి పెద్ద పాము మింగి కింద పడ్డట్టే ఎవరిని పెద్ద పాము ఎప్పుడు మింగుతుందో కింద పడేస్తుందో. పెద్ద నిచ్చెనకి మీదికి పోయేటోళ్ళని ఒక్కలను చూస్తలేం కానీ పెద్ద పాము మింగిన వాళ్ళనే చూస్తున్నాం. ఆ పెద్ద పాము మింగిటోళ్ళు కాదు, పెద్ద నిచ్చెన ఎక్కేటోళ్ళు ఒక్కరు కావాలని చెప్పి మీరు ఎవరికి ఉద్యోగం వచ్చినా మాకు సంతోషం అనిపిస్తుంది. అరే ఇక్కడ ఈ అమ్మాయిని చూస్తే మాకు సంతోషం అనిపిస్తుంది. ఒకళ్ళు దాటిండ్రు బేత దాటిండ్రు, ఓ ఉద్యోగం సంపాదించుకున్నారని తెలిసినప్పుడు కడుపు నిండుతుంది, సంతృప్తి అనిపిస్తుంది. ఇట్లా చాలామంది ఇట్లా ఎదిగితే బాగుండునని అనిపిస్తుంది. తప్పకుండా మీకు ఈ విషయంలో మాత్రం మాకు చేతనైన కాడికి మీకు సహాయం చేయగలమని హామీ ఇస్తున్నా. ఆత్మహత్యలు చేసుకోకుండా కొట్లాడదాం, లైన్ గీద్దాం, కొట్లాడదాం, ఆర్పారు తేల్చుకుందాం, కానీ మాత్రం ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకండి. ఇది మన సమాజం, ఇది మీ సమాజం. మీరు ఎదగటానికి ఉపయోగపడవలసిన సమాజం. మీరు ఎదగటానికి పడకపోతే ఎంత దాకంటే అంత దాకా మీతో పాటు నిలబడి కొట్లాడటానికి మేము సిద్ధము. కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోరాదు. యువకులు ఆత్మస్థైర్యం కోల్పోతే ఆ సమాజం ముందుకెట్లా పోతుంది? పోలేదు. మీరు నిలబడాలి. మేము ఎమర్జెన్సీ పెట్టిన రోజు షాక్ గురైనాం కానీ కొట్లాడదాం, ఏదన్నా చేద్దామని ఆలోచన చేసినాం. మీరు ఇలా ఆత్మహత్య చేసుకుందాం మనం ఇక కాదు మనతో నిర్ణయానికి వస్తున్నారు. ఇది మంచి ఆలోచన కాదు. నిలబడదాం, కొట్లాడదాం, మార్చుకుందాం, ఉద్యోగాలు సాధించుకుందాం. మనమే కొట్లాడి తెలంగాణ తెచ్చినాం, మనం ఈ కొట్లాడి ఉద్యోగాలు తెచ్చుకోలేమా? ఆ ధైర్యం మీకు ఉండటం చాలా చాలా అవసరం. మేము కూడా నిలబడతాం, కొట్లాడతాం. ఈ మధ్యనే అనుకున్నాం, అన్ని పార్టీల నాయకులతో మాట్లాడినా ఒక పెద్ద ఆందోళన కార్యక్రమం తెలంగాణ దగ్గరిల్లాలి. ఆ స్థాయిలో ఒక ఆందోళన కార్యక్రమం మనం తీసుకుందాం. ఉద్యోగాల నోటిఫికేషన్ సాధిద్దాం, ఈ పిల్లలకు నౌకర్లు సాధిద్దామని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధనిక రాష్ట్రం అంటారు, ఉద్యోగాలు ఇప్పియని రాష్ట్రం. అదే ధనిక రాష్ట్రం అండి. తిండి పెట్టలేని రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎట్లయితే కాదా? అది నిజంగా అంటే ఎక్కడో లోపం ఉన్నట్టే కదా లెక్క. నువ్వేందో దోసుక తింటున్నావు, కింద కుండ నిండా ఉన్నది నీళ్ళు అంటున్నావు, తాగొచ్చు కావలసినంత పోస్తా అంటున్నావు, కింద చిల్లు కొట్టినావు. ఎందుకు చిల్లు కొట్టినావు, ఎవరి కోసం కొట్టినావు అని చెప్పి ఇవాళ నిన్ను అడుగుతున్నాం. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి వాస్తవం. హరీష్ రావు గారేమో ధనిక రాష్ట్రము, తేడా లేదు, భారతదేశంలో అందరికంటే ధనిక రాష్ట్రం. భారతదేశంలో ఎక్కడ లేని ఆత్మహత్యలు ఇక్కడ ఎందుకు అవుతున్నాయి హరీష్ రావు గారు చెప్పండి. మరి ఆ సమాధానం మాత్రం వాళ్ళు చెప్పలేరు. పైసలు ఏమవుతున్నాయంటే చెప్పలేరు. ఎందుకు మాకు ఉద్యోగాలు ఇప్పించలేకపోతున్నామంటే సమాధానం చెప్పలేరు.
యువకుల పట్ల యువతుల పట్ల ప్రేమతో వాళ్ళ భవిష్యత్తుకు తొవ్వవేయలేని సమాజం అదేం సమాజం అయితే? మాతోని కేశవరావు జాదవ్ గారు ఒక చెప్తుండేది, తెలంగాణనే కాదు ఎక్కడైనా యువతులకు మనం భవిష్యత్తు చూపలేకపోతున్నామంటే ఆ సమాజం సంక్షోభంలో ఉన్నట్టే లెక్క. ఒక సంక్షోభంలో చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. అది మనకు కోపాన్ని తెప్పించాలి కానీ మన ఆత్మహత్యకు మాత్రం దారి తీయకూడదు. మీకు కోపాన్ని తెప్పిస్తలేదు, ఆత్మహత్యకు దారి తీస్తున్నదంటే ఒక్కొక్కసారి మాకు డౌట్ వస్తుంది, చదువు సరిగ్గా చెప్పనట్టున్నామాయా అని అనిపిస్తుంది మాకు. అట్లా ఉండద్దు. మీరు ధైర్యంగా ఉండాలి, కొట్లాడాలి, అది ఆగ్రహం కలగాలి కానీ ఒట్టిగా మనం ఆత్మహత్యలకు పురికొల్పేటువంటి పరిస్థితికి దారి తీయవద్దు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. నిలబడదాం, గట్టి కొట్లాడదాం, ఉద్యోగాలు సాధించుకుందాం, ఈ ప్రపంచాన్ని నడపటానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం, ధైర్యంతో దీన్ని ముందుకు నడిపించేటువంటి పాత్ర మనం తీసుకుందాం. మనతో కాదా? ఎందుకు కాదని ఎందుకు అనుకోవాలి మనం ఎప్పుడు? ఆ ధైర్యం మీ అందరిలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, తప్పనిసరిగా మీకు ఒక మంచి భవిష్యత్తును సాధించే తెలంగాణను నిర్మించుకోగలమనేటువంటి విశ్వాసం అయితే నాకుంది. ఆ విశ్వాసం తప్పకుండా, ఆ విశ్వాసంతో ఒక మార్గనిర్దేశన చేయడానికి మా వంతు ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి రఘు దేపాకను అభినందన తెలియజేస్తూ సెలవు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ సార్. తెలంగాణ ఉద్యమాన్ని, మన ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొకసారి మాకు మీరు గుర్తు చేశారు. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, రఘుదేపాక మనం వచ్చిన గెస్ట్లకి నిజంగా వాళ్ళు గొప్ప సర్వీస్ చేసిన వాళ్ళు ఒక చిన్న జ్ఞాపిక ఇస్తున్నారు, దయచేసి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అమరులారా వందనం పాదాలకు. అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వినియోగించేందుకు పొదగలం సార్కి మళ్ళొకసారి సభ నిర్వహణ తరఫున మేము కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాం. నేను అతిథుల్ని ఇన్వైట్ చేసిన అతిథుల్ని ఎవరైనా మాట్లాడితే రావాల్సిందిగా కోరుతున్నాను. ఎనీబడి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ready to speak? Please come. Now I invite Vasta Bhargava, the young champion of English language, వారిని మాట్లాడిస్తే కోరుతున్నాను. వేదికను అలంకరించిన ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి, నాకు ఎంతో ఆత్మీయులైనటువంటి ప్రొఫెసర్ రియాజ్ సార్కి, మిగతా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ప్రవీణ్ సార్ మాట్లాడి వెళ్ళిపోయాడు కాబట్టి వెళ్ళిపోతారు, కానీ 2014 అండ్ 2016లో సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సౌత్ ఇండియాలోనే టాప్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి వశిష్ఠ 360 అనే ఛానల్ రన్ చేస్తున్నాను. కొన్ని విషయాలు చెప్తాను మీకు. సార్కి, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ, మిగతా వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే, మనకి ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి, వాటి పరిధి అనేది తగ్గిపోయింది, విపరీతంగా తగ్గిపోయింది. అండ్ ముఖ్యంగా కన్జర్వేటివ్ గవర్నమెంట్స్ వచ్చినప్పుడు ఇంకా తగ్గిపోతుంటుంది. అయితే ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల పరిధి తగ్గిపోతుందో మిత్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, గవర్నమెంట్ ఉద్యోగాలని ఓన్లీ బ్యాకప్ ప్లాన్ కింద పెట్టుకోవాలి, కానీ కంప్లీట్గా వీటి మీదే రిలే అయితే ఖచ్చితంగా డూమ్ ఆఫ్ అయిపోతాం. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం అనేది కేవలం బ్యాకప్ ప్లాన్ కిందనే 1 or 2 years మాత్రమే దాని మీద స్పెండ్ చేయాలి, కానీ ఎక్కువ రోజులు స్పెండ్ చేస్తే
దాని మీద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే ఎంతోమంది పిహెచ్డి స్కాలర్స్ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా బడుగు బలహీన వర్గాల నుంచి, బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఈరోజు రఘు దేపాక గారు నా మిత్రుడు. ఆయన దండకారణ్యంలో ఉన్నటువంటి పస్రా, చల్వాయి అడవులలోంచి వచ్చి ఈరోజు ఇంత మంచి పుస్తకాన్ని రాశారు, ఇంత గొప్పగా రాశారు అని అంటే ఆయన ఆల్రెడీ సక్సెస్ అయినట్లే లెక్క. ఆయన సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాము. ఆ హార్డ్ వర్క్ అనేది ఉండాలి. కాకపోతే నేను చెప్తున్న విషయం ఏంటి అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరూ చెప్పలేదు. యాక్చువల్గా ఈ పుస్తకం గ్రూప్స్ సిలబస్ అంతా కూడా రూపొందించింది ప్రొఫెసర్ అరగోపాల్ సార్ అండ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్, వీళ్ళ టీం మాత్రమే రూపొందించింది. కానీ తెలంగాణ వస్తే ఒక్క పెట్టికి మిలియన్ మార్క్స్లో కానీ, తెలంగాణ మార్క్స్లో కానీ, తెలంగాణ వస్తే ఒక్క పెట్టికి 5,000 ఉద్యోగాలు వస్తాయి, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందన్నారు. కానీ కొంతమందికి మాత్రమే, కొన్ని కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి, అందరికీ రాలేదు. అదంతా కూడా వెళ్ళి గడిలలో ఇరుక్కుపోయింది. విద్యార్థులు ఈరోజు ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేస్తే, 20,000 పోస్టులతో ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేస్తే దాదాపు 10-12 లక్షల మంది అప్లై చేసే పరిస్థితి ఉన్నది. 20,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పిఆర్సీల కోసం, ఫిట్మెంట్ల కోసం, వీటి కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇట్లాంటి అన్ని ఎగ్జామ్స్కి ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది బడుగు బలహీన వర్గాల నుండి, రూరల్ తెలంగాణ నుండి వచ్చినటువంటి యువకులే. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, కంప్లీట్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీదే కాకుండా బ్యాకప్ ప్లాన్ కింద ఇంకొకటి ఆల్టర్నేట్ పెట్టుకోవాలి, లేకపోతే దీన్నే పెట్టుకుంటే మాత్రం డూమ్ ఆఫ్ అయిపోతాం అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రఘు దేపాక గారికి, రియాజ్ సార్కి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, చివరి ఘట్టం, మీ టైం ఎక్కువ తీసుకునే అవకాశం లేదు, ఎందుకంటే దాదాపుగా స్ఫూర్తిదాయకంగా మీటింగ్ జరిగింది. చివరిగా ఏంటంటే, మనకి ఇప్పటిదాకా మనకు స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం ఇచ్చిన గంగా కృష్ణ కానీ, అట్లాగే మనకి సింధుజ, నవీన్, వీళ్ళందరూ కూడా మన ముందరనే అచీవ్ చేసిన వాళ్ళు. వాళ్ళతో పాటుగా మనకి అతిథులుగా విచ్చేసిన మన మిత్రులు ఉన్నారు. వీరందరికీ జ్ఞాపికలు అందజేయాల్సిందిగా రఘు దీపాకర్ని కోరుతున్నాను. అయితే అట్లాగే మనము ఒకటి లక్కీ డ్రా ద్వారా బుక్స్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంది మనకి. దీన్ని ఈ చిక్కడపల్లి మెట్రో స్టేషన్ కిందనే మనకి జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్ ఉంది, అక్కడ ఏర్పాట్లున్నాయి. దయచేసి దోస్ హు వాంట్ టు టేక్ ది బుక్స్ రిగార్డింగ్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కైండ్లీ విజిట్ దట్. మన తోవల్నే ఉంటుంది, చిక్కడపల్లి మెట్రో స్టేషన్ కిందనే, అక్కడ మెడికల్ షాప్ పక్కన మనకి జీనియస్ పబ్లికేషన్ దగ్గర బుక్స్ ఇస్తారు. ఎవరికైతే పుస్తకాలు కావాలో దయచేసి కలెక్ట్ చేసుకోండి. నౌ ఐ రిక్వెస్ట్ రఘు టు ప్రజెంట్ ది this mementos to the our guest. మీరు ఇచ్చేసారు సార్. కృష్ణ, మీరు రండి, తీసుకో. ఒక చైర్ ముగ్గురేసేయండి, నిలబడతారా? కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ అండ్ పార్టిసిపేషన్. ఎందుకంటే లీవ్ దొరకడం చాలా కష్టం, అయినా మీరు వచ్చాక టైం తీసుకోండి. Now I invite Sindhuja garu, please come. Rama, దయచేసి మీకు ఫ్రీగా పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి చిక్కడపల్లి మెట్రో స్టేషన్ కింద జీనియస్ పబ్లికేషన్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే మిత్రులు కాపిల నరేష్, అలాగే వశిష్ఠ భార్గవ్, అలాగే మాస్క్ రమేష్, నరసింహ గారు, రమేష్ ఇర్ల గారు, ప్రభాకర్ చోటి గారు, నరేష్ గారు, రాంబాబు, మా ప్రియ మిత్రులు, నిజంగా అద్భుతంగా మమ్మల్ని ఆదరించారు రాంబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆహారమా, మా నీళ్ళు బల 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 బల, మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, కత్తుల కోలాటమా,
కన్నీటి గానమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 హ! 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరువుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పౌరాల జంట, నేనెప్పుడు విడిపోనండి. చివరిగా మన కార్యక్రమం ముగింపు దశకు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, ప్రవీణ్ సార్ గారికి, కోదండరామ్ సార్ గారికి, రాంబాబు, మిగతా అందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జీనియస్ పబ్లికేషన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా ఒక 2 నిమిషాలు మన బహుజన్ భారత్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఓదెల రవి గారు సన్మానానికి హాజరు గారు ఇప్పుడు వచ్చారు. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రఘు దేపాక ప్రస్థానంలో ఎల్లవేళలా అండగా ఉంటున్న ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్ మాడులపల్లి నరసింహన్న గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ధన్యవాదాలు మిత్రులారా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జీనియస్ పబ్లికేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, తర్వాత ఈ హాల్ యాజమాన్యానికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆస్పిరెంట్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందిగా ప్రకటిస్తున్నాం. మన మిత్రులందరూ గమనించాలి, ఈ లక్కీ డ్రాకి సంబంధించి అందరూ ఉన్నప్పుడే తీద్దామని అనుకున్నాం, కానీ మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అండ్ ప్రవీణ్ సార్ వెళ్ళిపోగానే చాలామంది మిత్రులు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మీకు బుక్కులు ఇవ్వడానికి కారణం ఏంటంటే, మీ దగ్గర నోట్బుక్స్ ఉన్నాయి, మీ నోట్బుక్స్ పైన మీ అడ్రస్ రాయండి. మీ పేరు, మీ అడ్రస్ అంటే మీ కాంటాక్ట్ నెంబర్ రాసి వాటన్నింటినీ చిట్లు వేయండి. మీకు బుక్ మీ ఇంటికి వస్తుంది. లక్కీ డ్రా ద్వారా 10 మందిని ఎంపిక చేసి, ఇక్కడే ఎంపిక చేసి, ఇక్కడ ఉన్న అంటే లేని వాళ్ళని కూడా దృష్టిలోకి తీసుకోవాలి. కాబట్టి సో ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. మీ డీటెయిల్స్ మొత్తం రాయండి, మా దగ్గర ఉంటాయి. ఇదే కాదు, గతంలో కూడా రఘుదేపక్క గారి జీనియస్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో చాలామందికి బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల విలువ చేసేటువంటి సెట్. నాట్ ఓన్లీ జీనియస్ పబ్లికేషన్ బుక్స్, స్టేట్ లెవెల్లో ఏ పుస్తకాలు ది బెస్ట్ అనిపిస్తాయో ఆ పుస్తకాలన్నింటినీ నా ద్వారా, నా చేతుల మీదుగా నేనే ప్రొవైడ్ చేసిన ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా 30 మందిని సెలెక్ట్ చేసి. సో అలాంటి అవకాశమే మళ్ళీ మీకు ఇప్పుడు వచ్చింది. మీరందరూ మా దగ్గర మీ అడ్రస్ ఎందుకు రాపిస్తున్నామనంటే, లక్కీ డ్రాలో గెలుపొందినా గెలుపొందకున్నా మీ అడ్రస్లన్నీ మా దగ్గర ఉంటాయి. రేపు పొద్దున మేము ఏదైనా సేవా కార్యక్రమం చేయాలన్నా, ఇంకా వేరే పుస్తకాలు ఏవైనా మీకు ప్రొవైడ్ చేయాలన్నా, మిమ్మల్ని మేము డైరెక్ట్ సంప్రదించి మీకు పుస్తకాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ అడ్రస్, మొబైల్ నంబర్, డీటెయిల్స్ అన్నీ ప్లీజ్ అరేంజ్ ఏ బాక్స్. లేదు అటాచ్ నాకే వస్తుంది, నన్ను అడుగుతుంది. నేను కర్ణకాలమా కదా. శ్రీకాంత్ అసలు బయటకు ఒక్కొక్కరు వచ్చి ఇందులో వేసేస్తే అయిపోతుంది. మళ్ళీ అందరూ ఒకసారి గుమి కుడితే ప్రాబ్లం అవుతుంది. పుస్తకం చాలా అద్భుతంగా ఉంది. నిన్నటి రోజు నుంచి ఇప్పటి వరకు చదవడం జరిగింది. మొత్తం 1000 పేజీల పుస్తకం.
ఎంత అద్భుతం అంటే అన్ని కలర్ పేజీలతో 1000 పేజీల పుస్తకం. ప్రొఫెసర్ కోదండరామ్ గారే గత 6 నెలల క్రితమే ఇది ఓపెన్ చేయాల్సినటువంటి పుస్తకం. కాకపోతే కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కొన్ని అంశాలు ఇందులో లేవు రఘు, వాటిని చేర్చాలి. ఇంకా కొన్ని డేట్స్ కొన్ని అస్తవ్యస్తంగా ఉండడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. గతంలో ఏది కూడా గ్రంథస్థం చేయబడలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు గ్రంథస్థం చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలని సలహాలు సూచనలు ఇంకో కొంతమంది ఉద్యమకారుల యొక్క అడ్రస్లు ఇవ్వడం జరిగింది. సో వారందరి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లను డీటెయిల్స్ అన్నింటినీ క్రోడీకరించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుందని మాత్రం చెప్పగలుగుతాం. మన మధ్య సంతోష్ గారు ఉన్నారు. ఆదివాసీ గ్రామాల్లో విద్యార్థులకు చదువు చెప్పడంలో, ఆ చదువుకు చెప్పడానికి ఏర్పాట్లలో వాళ్ళు ఏమున్నారు, వారిని కూడా సాధారణంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. సంతోష్ గారు యాక్చువల్గా ఏ సమాజానికి అయితే సేవ చేయాలో ఆ సమాజంలో వాళ్ళు ఉన్నారు. మోస్ట్ వెల్కమ్ వాళ్ళు. వారికి ఒక్క నిమిషం వారికి జ్ఞాపకం ద్వారా సంతోష్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రఘుదీపక దంపతులు వారికి జ్ఞాపకం ద్వారా సన్మానిస్తారు. వశిష్ఠ ప్లీజ్. జయమేర్. సంతోష్ ఇస్ వర్కింగ్ ఇన్ ద రూట్స్ ఆఫ్ తెలంగాణ. ప్రధానంగా ఆదివాసీ గ్రామాల వల్ల మిషన్ నడుస్తుంది. వారికి అభినందనలు. అలాగే టీటా అధ్యక్షులు సందీప్ గారిని కూడా దయచేసి వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. అట్లాగే తెలంగాణలో డిజిటల్ అక్షరాస్యతను దాన్ని గ్రామానికి పంపే క్రమంలో వారి కృషి అమోఘం. సందీప్ గారు దయచేసి చైర్ దగ్గరికి వస్తే మీకు కూడా జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రేమపూర్వకంగా తీసుకుంటాను. ప్లీజ్ కైండ్లీ సందీప్ గారు, కైండ్లీ కమ్ హియర్. రండి ప్లీజ్ కమ్ ప్లీజ్. ఓకే ఈ ప్రోగ్రాంలో చివరిగా ది లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ నిజంగా కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేసి, అంటే నిజంగా నిజాయితీగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన పుస్తకాలన్నీ కూడా ఆవేశంతో రాసిన పుస్తకాలు. కానీ రఘుదీపిక తెలంగాణ ఏర్పడిన 7 years తర్వాత తీసుకొచ్చే పుస్తకం కాబట్టి ఇది అకాడమిక్ కోణంలో పుస్తకం. కైండ్లీ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బుక్. ఇది అకాడమిక్ కోణంలో రాసిన పుస్తకం కాబట్టి ఈ పుస్తకానికి వాల్యూ ఉంది. చివరిగా ఈ పుస్తకాన్ని కృషి చేసిన రఘు దీపక దంపతులకి కూడా వాళ్ళ మిత్ర బృందం ఒక చిన్న సన్మానం చేస్తున్నారు. ఇది ఈస్ ద లాస్ట్ ఈవెంట్ ఆఫ్ దిస్ డే. అందుకోసం ఇట్ ఈస్ ద టోటల్లీ అకాడమిక్ ఓరియంటెడ్ బుక్. కోసం నేను పాత పుస్తకాలతో కంపారిజన్ బికాస్ ఐ రెఫర్ ద బుక్ లాస్ట్ చాలా అకాడమిక్ ఓరియంటేషన్లోని ఎక్కడ హైలైట్ చేయాలి పాయింట్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది దాని మీద చాలా శోధించి రాసిన పుస్తకము. సో ఐ ఇన్వైట్ సంతోష్ గారు, అలాగే నరేష్ గారు, వశిష్ఠ భార్గవ, అట్లాగే మనకి సింధుజ గారు, కృష్ణ గారు మీరు ఈవెంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. అండ్ వశిష్ఠ భార్గవ, నరేష్ అండ్ మిత్రులు వీళ్ళు ఒకసారి వారికి షాలో ద్వారా వాళ్ళని ట్రీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ ఈవెంట్ ఆఫ్ దిస్ డే. And again, the final congratulations to Raghu Deepika and Mrs. Raghu Deepika. ఓకే. అండ్ నిజంగా రఘు దీపిక నాకు చెప్పాడు ఈ పుస్తకాన్ని రాయడం ఒక స్వప్నం ఉన్నాడు. ఆ స్వప్నం ఈరోజు నెరవేరిన రోజు అది.
I congratulate Raghu and Mrs. Raghu for their great contribution of this. Okay. తెలంగాణలో అతి ప్రాచీనమైన ప్రాంతము కొత్తగా ఏర్పడిన జిల్లా ములుగులో పస్సా గ్రామంలో జన్మించిన రఘు చాలా కష్టపడి తను ఒక స్కాలర్గా ఎదిగాడు. ఈరోజు వారి కాంట్రిబ్యూషన్ ద్వారా విడుదల పుస్తకంని లక్కీ డ్రా ద్వారా విచారణ చేయబడుతుంది. అలాగే ఐ రిక్వెస్ట్ సిద్ధు గారు ప్లీజ్ కమ్ టు ది డయాస్. ఎవరన్నా గెస్ట్ ఉంటే ఒక తీపియండి. ఓకే. Now I request Sindhuja garu and also Krishna garu to open the మీరు కొత్త 10 books కాబట్టి మీరు ఒక 5 చిట్టీలు వారు 5 చిట్టీలు తీసుకెళ్ళండి. ఓకే 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 అట్లాగే సిద్ధు గారికి పేరు వాళ్ళు వారికి కూడా ఒక 2 నిమిషాల్లో లక్కీ డ్రా చేయబడుతుంది. ఉన్నాయా? ఓకే, ఇప్పుడు నరేష్ ఈ డ్రాకి సంబంధించిన మొత్తం కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఓకే, ఆలస్యం అవుతుంది, చాలామంది మళ్ళీ ప్రిపరేషన్కి వెళ్ళాల్సిన సమయం. ఈరోజు ఈ పుస్తకావిష్కరణకు ఇచ్చేసినటువంటి టీటా ఆధ్వర్యంలో మన రఘుదీపక దంపతులకు చిరు సత్కారం టీటా ఆధ్వర్యంలో. ఓకే రైట్. సరే, ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి యువతీ యువకులకు బుక్స్ ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంలో ఈ లక్కీ డ్రా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 10 మందిలో మొదటి వ్యక్తికి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయాల్సిందిగా రఘుదీపక సార్ ఒక చిట్టి తీస్తే ఫోటో ముందుగా మొదటి డ్రా తీయాల్సిందిగా రైటర్ రఘుదీపక గారిని సగౌరవంగా కోరుతున్నాం. ప్లీజ్ అనౌన్స్ ద నేమ్. కనగంటి దేవేందర్ 8926959959. కంగ్రాచులేషన్స్. కమ్ అండ్ కలెక్ట్ ద బుక్. నెక్స్ట్ డ్రా మేడం అక్క, రెండవ డ్రా అన్న డ్రా అక్క మీరు తీయండి. బి అశోక్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ డ్రా తీయాల్సిందిగా సార్ ఎనిమిది తీయండి, ఒక్కొక్కరు తీయండి.
And the luckiest one is B. Vinay Gaur, 9502513746. Please welcome. వినయ్ గౌడ్. దిస్ ఇస్ ఫోర్త్ వన్. మునీందర్ మునీందర్ మునీందర్. మునీందర్ Munender, 960348. వచ్చింది మునీందర్. మునీందర్. నెక్స్ట్ దా వశిష్ట 360. Rama, కాంటాక్ట్ నంబర్ Rama, Aka.Rama. ఓకే, రైట్ గట్ ఇట్. నెక్స్ట్ దా సిద్ధు సార్. నెక్స్ట్ దా మీ చేతుల మీదుగా సిక్స్త్ రా Bhogyam Vijay Kumar. కంగ్రాచులేషన్స్ వినయ్. నెక్స్ట్ రా రమేష్ సార్. రైటర్, జీనియస్ పబ్లికేషన్, ఆథర్, ఏర్ల రమేష్ గారు 7వ డ్రా. Srisailam, Mahbub Nagar. గిరిజన వాడల్లో విద్యా సంస్థలను ఏర్పరిచి ఎంతో మందిని విద్యావేత్తలుగా తయారు చేస్తున్నటువంటి సంతోష్ గారు నెక్స్ట్ డ్రా తీయాల్సిందిగా కోరుతున్నాం. వాసు, కంగ్రాచులేషన్స్ Vasu. తొమ్మిదవ డ్రా K. Ravinder, Chanchalgooda, Hyderabad. ప్లీజ్ వెల్కమ్. K. Ravinder. ప్లీజ్ కమింగ్. Sir, Riya sir, please. Sorry, last. లాస్ట్ డ్రా రియాజ్ సార్ చేతుల మీదుగా. చాలా యాడ్ల మేఘమాల. Megamala. సిస్టర్ మేఘమాల. Okay, right. Brilliant, sir. ఈ పుస్తకాన్ని రియాజ్ సార్ గారి చేతుల మీదుగానే అందజేస్తారు. కెమెరా ఫోటోగ్రాఫర్